सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुर्गहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं रुद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। भुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। नरसिंहस्वामी भगवान की जय। మనం ఈ యొక్క నరసింహ నవరాత్రుల్లో భాగంగా ఒకరోజు ప్రహ్లాద చరిత్ర, ఒకరోజు ధ్రువ చరిత్ర, ఒకరోజు సుదర్శన చరిత్ర ఇలా విన్నాం. గమ్మత్ ఏంటంటే ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రావట్లేదు, రేపు వచ్చిన వాళ్ళు రావట్లేదు. అది పెద్ద సమస్య. దీనివల్ల కథ అర్థం అవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఒకరోజు మొత్తం 30 రోజుల్లో ఒకరోజు ఏకాదశి ఉంటుంది. ఆ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అన్ని పుణ్యాలు ఎలా వస్తాయో అలా మనం నరసింహపురం 9 రోజుల్లో ఒక్కరోజు వచ్చినా అంతే పుణ్యం వస్తుంది. అలా అని ఆ ఒక్కరోజే రాకూడదు. రోజు వచ్చే ప్రయత్నం చేసి కుదరకపోతే ఒక్కరోజు రావాలి. ఇది ముఖ్యమైన విషయం. కాబట్టి మీరు సరే ఒకరోజు వస్తున్నారు, ఒకరోజు మీ పనుల వల్ల రాలేకపోతున్నారు, కానీ మీకు పూర్తి పుణ్యం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? ఏకాదశి మహత్యం వల్ల విశేషంగా జరిగే అవకాశం అని చెప్పింది మనకు భారతం చెప్తుంది, భాగవతం చెప్తుంది. అలాగే నరసింహపురాణం కూడా ఏకాదశి గురించి గొప్పగా చెప్తుంది. ఈరోజు మనకు ఏకాదశి వ్రతకథ మహత్యము. ఈరోజు ఏకాదశి, ఈరోజు మోహిని ఏకాదశి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏకాదశి మనకి ఈ తిథులు బాగా ఉన్నాయి. పాఠ్యమి నుంచి అమావాస్య పౌర్ణిమ వరకు ఇలా తిథులు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైన దాన్ని ఏకాదశి అన్నారు, రెండవ దాన్ని పౌర్ణిమ అన్నారు. కానీ ఒక్కొక్కసారి చూస్తే పౌర్ణిమ ముఖ్యమైన తిథి అవుతుంది, తర్వాత ఏకాదశి ముఖ్యమైన తిథి. అంటే సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వ్రతాన్ని బట్టి, విషయాన్ని బట్టి విషయం మారుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వ్రతం అనే విషయం వస్తే ఖచ్చితంగా ఏకాదశి వ్రతమే వ్రతం. గుర్తుపెట్టుకోండి. అదే ఇప్పుడు భర్తతో కలిసి చేసేది వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం. ఇది భర్త కలిసి చేయాలి. అదే మీరు సంక్రాంతి నోము చేస్తారే, నోము చేసినప్పుడు అది నోము అయిపోతుంది, దానికి వ్రతం కిందికి రాదు. అది భర్త తోడుగా లేనప్పుడు నోము. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి పెద్ద సమస్య, అనుమానం, ఏమిటి ఇది వ్రతమా నోమా అని. భర్త తోడుగా ఉన్నప్పుడు వ్రతం, భర్త తోడుగా లేనప్పుడు నోము. గుర్తుపెట్టుకోండి. సంక్రాంతి నోములు చేస్తారు మీరు అన్నీ, అవి దానికి భర్త తోడుగా ఉండే అవకాశం లేదు. కాత్యాయని చేస్తారు, భర్త తోడులే ఉండే అవకాశం లేదు. అలాంటిది. కాబట్టి భర్త లేకున్న పక్షంలో కూడా భర్తకు పక్కగా ఉంచకుండగా భర్త యొక్క ఆజ్ఞ తీసుకొని ఆ నోము చేస్తే అది కూడా వ్రతఫలమే ఇస్తుంది. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఊరికనే పుస్తకంలోనో టీవీలోనో చూసి వ్రతం చేయకూడదు, నోము అంతకంటే చేయకూడదు. బ్రాహ్మణ ఆధారంగా బ్రాహ్మణ చెప్పిన విషయాన్ని చేయాలి. అది విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు ఈరోజు మనం నరసింహపురాణంలో భాగంగా ఏకాదశి వ్రత మహత్యం తెలుసుకుందాం. మీరు గుర్తుపెట్టుకోండి. చాలామందికి మేము ఏకాదశి చేస్తాం, మనకు నేను చెప్తూ వస్తున్నాను కదా, మనకు కొంత వయసు వచ్చిన తర్వాత విషయం అర్థం కాకుండా ఉంటే అదే వ్రతాన్ని మనం చేసుకుంటూ వస్తే దానివల్ల ఉన్నటువంటి ప్రభావవంతమైన విషయం, అంటే దాంట్లో ఉన్న గౌప్యత మనకు తెలియకుండా ఉంటే ఆ సమయం అంతా వృధా పోతుంది. మనిషి విద్య నేర్చుకున్న తర్వాత ఆ విద్యని వినయంతో పాటు ప్రదర్శించగలగాలి. గలగకపోతే ఆ విద్య వృధానే. ఎంతకాలం చేసావు, ఎన్ని సంవత్సరాలు చదువుకున్నావు అన్న విషయం కాదు. నువ్వు సద్బుద్ధితో సద్మార్గంలో ఉన్నావా లేదా అన్న విషయమే ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. నేను బాగా చదువుకున్నాను అన్న విషయం చెప్పడం కోసం నీ సంస్కారమే చెప్పాలి. నువ్వు బాగా చదువుకున్నావని. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ప్రతిసారి సర్టిఫికెట్లు మెడలో వేసుకొని చెప్పకూడదు నేను చదువుకున్నాను, బీటెక్ అయిందని. నీ సంస్కారం ఎంతవరకు ఉంది. అందుకనే ఎప్పుడైతే సంస్కారవంతమైన విద్యార్థి అన్నారు, విద్యను అర్థించేవాడు విద్యార్థి. ఇది చాలామందికి తెలియదు. అర్థించాలి విద్యను. నాకు విద్యా బుద్ధులు రావాలి, అర్థించాలి. అప్పుడు వినయంతో కూడుకున్న విద్య వస్తుంది. ఈ విద్య ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తే ఆయనను చూసి ఆహా ఆయన విద్యావంతుడు అని గుర్తుపట్టవచ్చు.
ఎలాగైతే ఋష్యముఖ పర్వతం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి సుగ్రీవుడు రాముణ్ణి కింద వనవాసం వచ్చి భయపడ్డాడు. అయ్యో ఎవరో వచ్చారు, ఈయన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాబట్టి నువ్వు ఒక్కసారి వెళ్ళి చూసిరా అని చెప్తే హనుమంతుడు విప్రుడి వేషం తీసుకొని వచ్చాడు, బ్రాహ్మణ వేషం తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన ఒక్కొక్క మాట ఆంజనేయ స్వామి ఎలా మాట్లాడుతున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా మాట్లాడుతున్నాడంటే, మీరు కనబడడానికి రాజఋషిలాగా ఉన్నారు, మీ దేహం చాలా పెద్దగా ఉంది, విశాలమైన నేత్రాలు ఉన్నాయి, చాలా పెద్దగా గొప్పగా ఉన్నారు, అసలు ఆభరణాలు వేసుకునేటువంటి ఈ శరీరం మీద ఈ వల్కలాలు ఎందుకు వేసుకున్నారు స్వామి? అసలు మీరు ఎవరు స్వామి? ఆ మాట వినండి. అసలు మీరు ఎవరయ్యా, ఎందుకు వచ్చారయ్యా, ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని మాట్లాడట్లేదు. అంత అందంగా ఉన్నటువంటి శరీరం మీద అసలు రాజదుస్తులు ఉండాల్సిందే, వల్కలాలు ఉన్నాయేమిటి అని అడుక్కుంటూ, అసలు మీరు ఎవరయ్యా, అసలు మీ మొహం మీద ఒకవేళ కిరీటం ఉంటే మీరు రాజులాగా కనపడతారు, కానీ కిరీటం లేకుండా జడలు వేసుకున్నారు స్వామి, మీరెవరు స్వామి? మాట్లాడే విధానం చూడండి. అంటే ఎవరో అన్న తెలుసుకునే విధానం ఉన్న పక్షంలో కూడా విధానాన్ని ఈ రకంగా అడిగితే, అప్పుడు ఆ సందర్భంలో ఇంత బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ రాముడు లక్ష్మణుడితో అన్నాడు, ఈయన చాలా వినయంతో కూడుకున్న విద్యను నేర్చుకున్నాడు కాబట్టి ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఈయనకి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము అన్నీ వచ్చు, కాబట్టి ఇలాంటి విద్య ఉన్నటువంటి వాళ్ళే అంత బాగా మాట్లాడతారు, లేకపోతే మాట్లాడే విషయం లేదంటే ఆంజనేయ స్వామి సర్టిఫికెట్ చూపించాడా? లేదు. ఏం చూపించాడు? వినయము, గౌరవము, మాట్లాడే విధానం చూపించాడు. కాబట్టి ఆ యొక్క రాముడు గుర్తుపట్టేసి ఈయన విద్యావంతుడు అని నిర్ణయం తీసుకున్నాడు. అది అంటే విద్యావంతుడు తన యొక్క వినయాన్ని, విధేయతను చూపించిన తర్వాత మనం ఎంత గొప్పగా చదువుకున్నామో తెలిసిపోతుంది. అలా అయినా ఆ సందర్భం చాలా గొప్పగా ఉంది కదా. రామచంద్రుల వారు హనుమంతుని చూడకుండానే లక్ష్మణ స్వామిని చూసి మాట్లాడుతున్నాడు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇంత బాగా మాట్లాడిన ఆంజనేయ స్వామిని చూసుకుంటూ చాలా బాగా మాట్లాడవయ్యా అనలేదు. ఎలా అన్నాడు? లక్ష్మణ చూడవయ్యా, ఈయన ఎక్కడి నుంచో పైన చూసి మనకు వచ్చాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటున్నాడు ఈయన, కానీ ఆయన దిక్కు చూడట్లేదు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే పూర్తిగా బుద్ధితో కూడుకునే భక్తి ఉండదో వాళ్లకు పరమాత్ముడు ఆయన్ని చూడడు. బాగా గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడు దుష్టుల్ని చూడడు, దుష్టుల్ని ఎప్పుడు కూడా చూడడు, పరమార్థుల్ని మాత్రమే చూస్తాడు. ఈయన ఎలా వచ్చాడు? ఆయన అవతారం ఏమిటి? ఆంజనేయ స్వామి అవతారం, వానర అవతారం. కానీ ఎలా వచ్చాడు? బ్రాహ్మణులాగా వచ్చాడు. అబద్ధంగా వచ్చావు కాబట్టి అబద్ధంగా ఉన్న వాళ్ళు నేను చూడను. అంటే రామాయణం చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు ఎంత గొప్పగా తెలుసుకోవాలంటే, అలా చూడలేదు అంటే అట్లా మధ్య పెట్టకూడదు. ఎందుకు చూడలేదు అంటే ఎందుకు చూడలేదు, ఎందుకంటే ఆయన అబద్ధపు మనిషి కాబట్టి, నాటకం వేసి వచ్చాడు కాబట్టి. ఏం వేషం వచ్చాడు? ఆయన బ్రాహ్మణుని అబద్ధం చెప్పడానికి వచ్చాడు కాబట్టి రామచంద్రుడు వారు చూడకుండా ఆ యొక్క తమ్ముడికి చెప్తున్న లక్ష్మణస్వామికి చాలా గొప్పవాడు అని చెప్పంగానే అప్పుడు ఈయనకి తెలిసిపోయింది, ఆహా ఈయన గొప్పవాడు ఎవరో అయి ఉంటాడు, నాలాగా ఇంత బాగా చదువుకున్నానని నా విద్యను గుర్తించిన వాడు నా గురువు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నా విద్య ఎంత గొప్పదో అన్న విషయాన్ని గుర్తించిన వాడు నా గురువు కాబట్టి నమస్కరించే అప్పుడు చేతులు పట్టుకుని భుజాలు పట్టుకుని లేపి కౌగులించుకున్నాడు ఆంజనేయ స్వామిని. అప్పటి నుంచి వాళ్ళకి మైత్రి అయింది, సుగ్రీవుడికి మైత్రి అయింది, మళ్ళీ మొత్తం కథ జరిగింది. అవునా? కానీ ఎలా పరిచయం అయింది అంటే, నేను విద్యావంతుని నిరూపించుకున్నాడు కాబట్టి. విద్యావంతులకు మాత్రమే గౌరవము, సరేనా? గౌరవం ఊరికే దొరకదు కాబట్టి అలా ఎలాగైతే విద్యను గౌరవించాలో ఆ విద్యను గౌరవిస్తేనే లాభం జరిగే అవకాశం ఉంది. అలా గౌరవించుకోగలగాలి మనం. విద్య వినయంతో కూడుకొని ఉండాలి అని శాస్త్రము, ధర్మము చెప్పింది. అలా ఏకాదశి వ్రతంలో మనం అందరి విషయాలు తెలుసుకుంటూ వస్తే మనకి అంబరీషుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన రాజ ఋషి. ఎక్కడైనా ఋషిని ఋషి అంటారు, రాజు అంటారు. కానీ రాజ ఋషి అన్న విషయం ఇద్దరికీ మాత్రమే ఉంది. ఒకటి అంబరీషుడికి, రెండోడికి జనక మహారాజు. వీళ్ళు రాజ్యంలో ఉన్న పక్షంలో కూడా, సార్వభౌమాధికారం ఉన్న పక్షంలో కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు అంటే, నాకు ఈ రాజ్యంతో పని లేదు, నాకు రాజ్యంలో ఉన్న వాళ్ళ సుఖం కావాలి అంటే వాళ్ళ సుఖం కోరుకోవడం కోసం ఈయన తన యొక్క
ఏమంటారు దానికి, అధికారాన్ని కూడా వదిలిపెట్టేసి, ఎలా అధికారం అంటే ఇంకొకరిని శాసించే అధికారం కూడా వదిలిపెట్టేసి చాలా సంతోషంగా ఉండకుండా ఒక భక్తుడిలాగా, భక్తుడు అంటే వనవాసంలో ఉన్న భక్తుడు ఎలా ఉంటాడో అలా ఉండి ఆ అంబరీషుడు ఇటు జనక మహారాజు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి గొప్ప పేరు, వాళ్ళకి రాజ ఋషి అన్నారు. అంటే ఋషిలాగా ఉన్నటువంటి రాజు అని అర్థం. కాబట్టి ఈ అంబరీషుడి విషయం మనం ఈరోజు తెలుసుకోవాలి ఏకాదశి మహత్యంలో. అయితే ఈయన ఏకాదశి వ్రతం చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక రాజు ఒక విషయం చేస్తున్నప్పుడు యథా రాజా తథా ప్రజ అన్న విషయం మనం వింటాం కదా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. కాబట్టి రాజు సన్మార్గంలో ఉంటే ప్రజలు కూడా సన్మార్గంలో ఉంటారని అర్థం. కాబట్టి ఆ సన్మార్గాన్ని చూపించడం కోసం రాజు ఎప్పుడు కూడా అన్ని వ్రతాలు చేసుకుంటూ వచ్చాడు. వాడు కానీ ఏకాదశి వ్రతం గొప్పగా చేసేవాడు. నిన్న మనం అనుకున్నాం అన్ని వారాలు చేసేదానికంటే కూడా ఒక వారం చేయకుండా ఉన్న పక్షులు తప్పేం లేదు, కానీ ఏకాదశి వ్రతం మాత్రం చేసుకోవాలని శాస్త్రం చెప్పి ధర్మము చెప్పిందని చెప్పాం. అలాంటి వ్రతం చేస్తూ ఉంటే ఒకరోజు ఈయన అన్ని వ్రతాలు చేసుకుంటూ వస్తాడు అనుకున్నాం కదా. దాంట్లో ముఖ్యమైనది ఏకాదశి బాగా గొప్పగా చేస్తాడు. చేస్తే ఒకసారి అన్ని వ్రతాలు చేసి ఏకాదశికి మొత్తం జయ ఏకాదశి, రమా ఏకాదశి, నిర్జల ఏకాదశి, ఉత్థాయన ఏకాదశి, శయన ఏకాదశి మొత్తం 24 సంవత్సరాలు కదా. ఇలా 24 ఏకాదశి చేసి 24వసారి కార్తీక మాసంలో ఇంకా పారణ చేద్దామని రెండో రోజు ద్వాదశి రోజు బ్రాహ్మణులకి భోజనం పెడదామని నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి ద్వాదశికి బ్రాహ్మణులకి భోజనం పెడతాడు. ఇది కార్తీక మాసం కాబట్టి విశేషంగా భోజనం పెడదామని అందరినీ పిలిపించాడు. బ్రాహ్మణులందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇంకా ద్వాదశి పారణ మొదలు పెడదామనుకునే సమయానికి అక్కడ దుర్వాస మహాముని వచ్చాడు. దుర్వాస మహామునికి కోపం ఎక్కువ, విశ్వామిత్రుడికి కోపం ఎక్కువ అని మనం చాలా పురాణాల్లో వింటూ ఉంటాం. ఆ కోపానికి అర్థం ఉంటుంది. ఆ విషయం మీకు చెప్తాను మెల్లమెల్లగా. కానీ వాళ్ళకి కోపిష్టి అని పేరు పడిపోయింది. వశిష్ఠుడు గుణవంతుడు, విశ్వామిత్రుడు కోపిష్టి, ఇలా పడిపోతుంది పేర్లు. అలా దుర్వాసుడు వచ్చాడు. వచ్చి రాగానే మహారాజు ఇంకా భోంచేద్దామనుకున్న సమయంలో కూడా అక్కడి నుంచి లేచి ఆయనకు నమస్కరించి అద్యపాద్య ఆర్ఘ్యాలు చేసిన తర్వాత కూర్చోబెట్టి, అయ్యా మీరు మా ప్రాంతానికి వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా ద్వాదశి పారణ చేస్తున్నారు, మీరు కూడా భోజనం చేయండి స్వామి అని అర్థించాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అర్థించాలి. అర్థిస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు ఏది కూడా. మీ దగ్గర బాగా డబ్బుంది కాబట్టి తీసుకోవయ్యా అంటే కుదరదు, ఇలా కుదరదు. తీసుకోమని అర్థించాలి. అంత పెద్ద మహారాజు అయిన పక్షంలో కూడా ఇస్తాడు అంటే తీసుకోవడం కుదరదు. తీసుకోండి స్వామి అని చెప్తే వెంట పడితే తీసుకుంటారు. పెద్ద పెద్ద యజ్ఞాలు, పెద్ద పెద్ద వ్రతాలు చేస్తున్నప్పుడు ఈ ఋషుల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు చెప్తారు, మేమేమంటారు, మేము ప్రవచనం చెప్తున్నాము, మేము వ్రతం చేస్తున్నాను, మేము యజ్ఞం చేస్తున్నాము అని చెప్పంగానే స్వామి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, మేము ఇస్తాము అని మహారాజు గారు అర్థించాలి. మాకు మాత్రమే అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. ఎలాగైతే మీరు మా దగ్గరికే వచ్చారో ఇంకో వేరే దగ్గర రాజు దగ్గరికి వెళ్ళకండి, నాకే ఆ అవకాశాన్ని ఇంపించని మహారాజు గారు కోరుకొని అర్థించి నమస్కరించి డబ్బులు ఇవ్వాలి. ఇది అప్పటి ధర్మం. కాబట్టి మీరు వచ్చారు ఎట్లాగో దయచేసి ఫోన్ చేయండి అని అంటే సరే అన్నాడు. కానీ నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో, మీరు చాలా గొప్ప వంశమయ్యా, మీరు ఇచ్చిన మాట జవదాటే వాళ్ళు కాదు, కాబట్టి మీరు ఇక్ష్వాకు వంశము, కాబట్టి నేను స్నానం చేసి వస్తాను, అప్పుడు కలిసి భోజనం చేద్దాం అన్నాడు. మహారాజుకి సరే అని చెప్తే ఒక మాట, వద్దని చెప్తే ఒక మాట. ఎందుకంటే ఆ రోజు ద్వాదశి ఘడియలు అరముహూర్తం అంటే 23 నిమిషాలు మాత్రమే ఉంది. ఈయన వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతాయి. అసలు ఏకాదశి నియమం ఏమిటంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఇలా నియమం ఉంది. మీలో చాలామంది చేస్తారు. నా విన్నపం ఏంటంటే ఏది ఉందో అది చెయ్యండి, కానీ ఎలా ఉందో అలా చేయండి. ఏది ఉందో అది చేయడం కాదు, ఎలా ఉందో అలా చేయాలి. దశమికి ఒక పూట భోజనం చేయాలి, ఏకాదశికి ఏమి తీసుకోకూడదు, ద్వాదశి ఘడియలు వెళ్ళే కంటే ముందే భోజనం చేయాలి, ఏకాదశికి జాగరణ చేయాలి. ఇది విధానం. కాబట్టి ఇంకా 23 నిమిషాల సమయం ఉంది. ఇంకా దుర్వాసుడు అక్కడి గంగాధరానికి వెళ్ళి స్నానం చేసి రావాలంటే సమయం పడుతుంది. కాబట్టి అవుననాలో కాదనాలో పెద్దవాళ్లకు మాట్లాడుతున్నప్పుడు మనం చాలా భయపడాలి. దీన్ని గౌరవము అన్నారు. ఇప్పట్లో ఆ పదాలు పెద్దగా లేవు. గౌరవము అంటే ఏమిటో రేపు డిక్షనరీలో వెతుక్కోవాలి. ఎందుకంటే ఎవరికి గౌరవించట్లే కాబట్టి. పెద్దవాళ్ళకైతే అసలే గౌరవం లేదు, పిల్లలకి ఎలా మాట్లాడాలో తెలవడం లేదు.
కాబట్టి భయపడుకుంటూనే సరే అన్నాడు. తొందరగా వచ్చే ప్రయత్నం చేస్తారా? చెయ్యండి కాదు చేస్తారా? ఇది భాషా ప్రవీణ, భాష తెలిసి ఉండాలి. చెయ్యండి కాదు చేస్తారా? ద్వాదశి ఘడియలు వెళ్ళిపోదని చెప్దామా? ఆయన ఋషి, ఆయన చెప్పవచ్చా? ద్వాదశి ఎప్పటిదాకా ఉందో చెప్పవచ్చా? చెప్పలేము. చెప్పాలా చెప్పకూడదా? ఎలా చేస్తే సమస్య వస్తుందో కాబట్టి ఆ సమస్యకు భయపడి నమస్కరించి పంపించాడు. ఆయన అందరు శిష్యులతో పాటు యమునా తీరానికి వెళ్ళి స్నానం చేసి వస్తున్న సమయానికి ఆలస్యం అయిపోయింది. ఎలాగో ఆలస్యం అవుతూ ఉంటే ఇంకా 23 నిమిషాలే ఉంది కాబట్టి ఆఖరి ఘడియల్లో అంబరీషుడు అక్కడున్న బ్రాహ్మడికి అడిగి, అయ్యా ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది? ఒకవేళ ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేస్తే దోషమే. అలా అని తినకుండా ఉంటే ఈ వ్రతానికి అవమానం చేసిన వాడినే అవుతాను. ఇంత సంవత్సరం చేసిన విషయం పాడైపోతుంది. దీనివల్ల విష్ణువుకి దోషం వస్తుంది. విష్ణువుకి కోపం వస్తే రాని, మీరు మాటను అర్థం చేసుకోండి. విష్ణువుకి దోషం వస్తుంది కాదు, విష్ణువు భయపడతాడు కాదు, విష్ణువు బాధపడతాడు. బాధపడితే నన్ను శిక్షిస్తే శిక్షించని, నేను శిక్ష పడతాను. కానీ బాధపడతాడే, ఆ బాధను ఎలా పూరించలేదు. కాబట్టి ఇంకా ఏం చేయమంటే అక్కడ ఉన్న ఆస్థాన బ్రాహ్మడు ఏం చెప్పాడంటే, తులసీ తీర్థం తీసుకుంటే దోషం లేదు, నీకు ద్వాదశి వ్రతం పూర్తి చేసినట్టుగా ఉంటుంది, తర్వాత ఆయన వచ్చినాక భోజనం చేస్తే పూర్తిగా లాభం జరుగుతుంది అన్నాడు. అంటే సరే అన్నాడు. బ్రాహ్మడు చెప్పాడు కాబట్టి ప్రతి విషయం మీరు వినిపెట్టుకోండి. బ్రాహ్మడు చెప్తే దోషము లేదు. మీకు ఇష్టమున్న విషయం ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దోషం, కానీ బ్రాహ్మడు చెప్తే దోషం లేదు. అందుకని ప్రతి విషయం బ్రాహ్మణ్ణి కనుక్కొని చేస్తే మీకు దోషాలు రావు. పక్క వాళ్ళు చెప్తే చేస్తే దోషం వస్తుంది. పక్క వాళ్ళు చెప్తే, టీవీ వాళ్ళు చెప్తే దోషం వస్తుంది. కాబట్టి బ్రాహ్మణుడు చెప్పాడు కాబట్టి తులసి తీర్థం తీసుకున్నాడు. తీసుకునే క్షణంలోనే దుర్వాసుడు వచ్చాడు. దీనికి ఏమంటారంటే యోగము, కర్మయోగము. అలా వచ్చాడు. వచ్చి, దుర్వాస తీసుకుంటున్నావా నీళ్ళు? ద్వాదశి కదా, నేను వస్తానన్నా కదా, బ్రాహ్మణ్ణి అవమానిస్తావా అని కోపం వస్తుంది. కోపం రావడం సహజం. ఆయన కోపం వస్తుంది. అనగానే ఆయన అన్నాడు, నాకు ద్వాదశి ఘడియలు చూడండి, ఆయన గౌరవం చూడండి, ఆయన మాట్లాడే విధేయం చూడండి. ఎలా అంటున్నాడు, మీరు బ్రాహ్మణులు, మీరు ఋషులు, సమయం అయిపోతుందన్న విషయం నేను చెప్పలేకపోయాను, మీకు ఆలస్యమైంది కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు, ఆస్థాన బ్రాహ్మణ్ణి గౌరవించాలి కాబట్టి ఆస్థాన బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారంగా తులసీ తీర్థం తీసుకున్నాను, నన్ను మన్నించండి, అయినా నన్ను మన్నించండి, మనం భోజనం చేద్దాం రండి అంటే ఆయన అన్నాడు, నేను ససే మీరు ఇప్పుడు భోజనం చేయను, ఇప్పుడు నువ్వు ద్వాదశి వ్రతం అయిపోయింది, ద్వాదశికి బ్రాహ్మడిగా నన్ను పిలిచావు, రమ్మన్నావు, ఇంకా నీ భోజనం నాకు వద్దుపో అని కోపగించాడు. కోపానికి అంతులేదు. తన కోపమే తనకు శత్రువు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తన కోపం తనకు శత్రువే అన్నాడు. ఆ యొక్క దుర్వాసుడు తన జటల్లోంచి ఒక జట తీసి కింద భూమి మీద కొట్టాడు. కొడితే దాంట్లోంచి రాక్షసుడు వచ్చాడు. కృత్య, ఆమె పేరేమిటి, కృత్య అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. వస్తే రాక్షసుడు ఎవరి ద్వారా వస్తాడో అతడే యజమాని, అతనికి దుర్వాసుడు యజమాని. ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలి, ఈ అంబరీషుడిని చంపేయాలి అని చెప్పాడు. అని చెప్తే ఈ విషయం చూడండి, మీరు నేను ఈ చెట్టు కింద కూర్చొని, ఆ చంద్రుడు కూడా వచ్చాడు చూడండి, చెట్టు కింద చంద్రుడి యొక్క ఆకాశంలో, వెలుతురులో, వెన్నెల్లో మనం నరసింహపురాణం వింటున్నాము అంటే ఇంత పుణ్య కార్యాన్ని చేస్తున్నామే. పరమాత్మని మనం చూడట్లేదా? పరమాత్మ మనం చూస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము అన్న విషయం మనం అనుకుంటున్నాం, సిసి కెమెరాలో మనకు కనబడుతుంది. కాదు, పరమాత్ముడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. అది పరమాత్ముడి యొక్క గొప్పతనం. కాబట్టి మహావిష్ణువు పైనుంచి చూస్తూనే ఉన్నాడు. అంబరీషుడు లాంటి నా భక్తుడికి ఇంత కష్టం వచ్చింది ఒక కోపిష్టి ఋషి వల్ల. కాబట్టి ఇంకా ఆ విషయం ఇంకా పాడవకంటే ముందే, అంబరీషుడు చావకంటే ముందే ఆ యొక్క మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పంపించి అసలు ఏ రాక్షసుడున్నాడో ఆ రాక్షసుడిని చంపేయి, ఏ రాక్షసుని పుట్టించాడో ఆయన్ని కూడా చంపేయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్రాహ్మణ హత్య అవుతుందన్న విషయం కూడా విష్ణువు మర్చిపోయాడు. ఎందువల్ల? భక్తుడికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. భక్తుడికి ఇబ్బంది అన్న విషయం పరమాత్ముడు ఎప్పుడు కూడా పట్టుకోడు. నా భక్తుడికి ఇబ్బంది అవ్వకూడదు, అంతే. ఎవరైనా ఏం దోషం వస్తుంది, ఆ దోషం నేను స్వీకరిస్తాను. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దోషాన్ని, పాపాన్ని, పుణ్యాన్ని పంచుకోవచ్చు. ఎలా సాధ్యం నేను చెప్తాను వినండి. గురుచంద్ర పారాయణం మీ ఇంట్లో చేయాలి. మీరు చేయలేకపోతే, మీకు సమయం లేకపోతే బ్రాహ్మడికి అప్పచెప్పి చేస్తే, ఆయన దక్షిణ ఇస్తే, ఈయన అక్షంతుల్ని వదిలిపెట్టేసి ఈ పుణ్యమంతా కూడా నీకే కలుగుగాక అంటే ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. తర్పణ విధానం, అర్పణ విధానం ఉంది.
తర్పణం, అర్పణం, సమర్పణం, ఈ 3 భాగాలు. అలా మీకు ఒకవేళ మూలా నక్షత్రం దోషం వస్తే బ్రాహ్మణుడు జపం చేసి ఆ పుణ్యానంతా మీకు ధారపోస్తాడు. అందుకనే వైశాఖ మాసంలో ఒక్కరోజు మొత్తం 30 రోజుల్లో ఒక్కరోజు వైశాఖ మాసం రోజు ఉపవాసం చేసిన తర్వాత ఆ పుణ్యాన్ని ధారపోస్తే ఆ యొక్క ముసలివాడికి, అంటే ఎలా ముసలివాడు వైశాఖపురం ఉంది, ఎలా ముసలివాడి అంటే అకస్మాత్తుగా ఆయనకి తెలవకుండగానే ఆయన చాలా వయసులో ఉండేవాడు, కానీ ఒక స్త్రీ శాపం వల్ల ముసలివాడు అయిపోయాడు. కానీ ఈ ముసలివాడు దోషం పోవాలి అంటే నాకు పుణ్యం రావాలి, ఈ పుణ్యం చేసే శక్తి నాకు లేదు. ఎందుకు? నేను వృద్ధుణ్ణి కాబట్టి నాకేం కావాలి? వైశాఖ మాసంలో ఉపవాసం చేసినటువంటి బ్రాహ్మణి యొక్క పుణ్యం నాకు కావాలి అంటే ఆ ముసలివాడు ఆ బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు నీ పుణ్యం దానం చెయ్యబోయ్ అని చెప్తే జాలిపడి ఆ బ్రాహ్మణుడు దానం చేస్తే పుణ్యాన్ని ఆ ముసలివాడు ఏ వయసులో ఉన్నాడో ఆ వయసులోకి వచ్చేసాడు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీ యొక్క పుణ్యాన్ని ధారపోయవచ్చు, మీ పాపాన్ని నేను స్వీకరించవచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉన్న విషయం. మీకు రక్తం ఖరాబ్ అయితే నేను రక్తం ఇస్తే ఎలా బాగుంటుందో అలా, మీ కిడ్నీ పాడైపోతే నేను కిడ్నీ ఇవ్వచ్చు కదా, అలా నీ బుద్ధి పాడైపోయినప్పుడు కూడా పురాణం వల్ల బుద్ధి ప్రదర్శన చేయాలి. ఇదే సూత మహర్షి, శౌనక మహర్షి చెప్పే విషయం ఎప్పుడు ఇదే. సూతుడు అంటే చెప్పేవాడు, చెప్పారు కదా మీకు, సూతుడు అని చెప్పేవాడు ఎవరికి? శౌనకులకి. ఎవరికి? వినేవాళ్ళకి. శౌనకుడు అంటే వినేవాడు. కాబట్టి ఇంకా ఆయనకి చంపేయి అని చెప్పంగానే బ్రహ్మహత్యా పాతకం వస్తే రాని అనగానే ఆ సుదర్శనుడు పడగెత్తుకుంటూ వచ్చి ఆ కృత్య అనే రాక్షసుని చంపేశాడు. సుదర్శనుడు వస్తే ఊరికినే వస్తాడా? చంపేశాడు. చంపేసిన తర్వాత ఎవరైతే సృష్టించారో వాడిని కూడా చంపేయాలి. ఇది విష్ణు ఆదేశం కాబట్టి దుర్వాసుడు ఎట్టబడ్డాడు. పడితే దుర్వాసుడు ఋషి కాబట్టి కొంచెం సమయాన్ని తీసుకొని దాని గురించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించుకోవడం ఏమిటి? పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడు అంటే అందరు శిష్యుల్ని ఇక్కడ వదిలిపెట్టేశాడు. ఒక్కసారి రాజు ఓడిపోతే సైన్యంతో పని లేదు. మీరు రాజ్యం నేర్చుకోండి. ఒక్కసారి రాజు ఓడిపోతే ఇంకా సైన్యంతో పని లేదు. గురువు ఓడిపోతే శిష్యులతో పని లేదు. మీకు రాజకీయం తొందరగా అర్థమవుతుంది. నేను ఈ పార్టీలో ఉన్నాను, నాతో మీరందరూ ఉన్నారు, కానీ నాకేదో లోభం వచ్చిందో, కోపం వచ్చిందో, దాని ఇష్టం వచ్చిందో నేను ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయాను. మీరందరూ మళ్ళీ నాతో రావడమే. నేను ఇక్కడే ఉండిపోతా అంటే కుదరదు. ఇలాగే జరుగుతుంది. అప్పుడు కూడా ఇలాగే శిష్యుల్ని వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. శిష్యులు అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, కానీ వెళ్ళలేకపోయారు. దుర్వాస మహర్షి ఎంత వేగంగా పరిగెత్తాడో అంత వేగం వాళ్ళ దగ్గర లేదు, ఆగిపోయారు. కాబట్టి ఈయన బ్రహ్మలోకం వెళ్ళాడు, శివలోకం వెళ్ళాడు, నన్ను కాపాడి త్రాహి 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 అన్నాడు. ఎక్కడ కూడా ఎవరు కాపాడాడు. విష్ణువు యొక్క సుదర్శనానికి కోపం వస్తే అది ఆ పని పూర్తి చేయడం దాని పని. కాబట్టి శివుడు కూడా ఏం మాట్లాడలేదు, బ్రహ్మ మాట్లాడలేదు. మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళిమంటే విష్ణువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగ నమస్కారం పెడితే అప్పుడు విష్ణువు అన్నాడు, అసలు నిన్ను క్షమించవచ్చు, కానీ నువ్వు నా భక్తుడి మీద అపచారం చేశావు. ఏం చేసావు తెలుసా? చంపేయమన్నావు. అంతకంటే పెద్ద దోషం ఏముంటుంది? శిక్షించాలి అంటే ఒక వారం రోజులు భోజనం చేయకయ్యా అని చెప్పాలి. నీకు కోపమే వచ్చిందిగా, కోపం వస్తే ఏం చేయాలి? సెల్ ఫోను మీ అమ్మాయి కింద పడివేసింది, ఏం చేయాలి? ఒక 2 దెబ్బలు కొట్టాలి, 2 చివాట్లు పెట్టాలి. చంపేస్తే ఎట్లా? మరి పిల్లాడు వస్తాడా? ఏమిటి దుర్మార్గం, ఏమిటి ఆలోచన? కోపం వల్ల వచ్చే ఆలోచన. దీన్నే తన కోపము తన శత్రువు అంటారు. అనగానే ఆ విష్ణువుకి సహస్ర నమస్కారం పెడితే నా భక్తుని చంపమన్నావు కాబట్టి ఇంకా నేను క్షమించేది లేదు. ఓ ఎవరి వల్ల అయితే నీకు ఈ విషయం వచ్చిందో ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన క్షమిస్తే చూద్దాం. ఎవరు క్షమించాలి ఇప్పుడు? అంబరీషుడు క్షమించాలి. మీరు కథలో ఉండండి. ఆయన ఏం చేశాడు? విష్ణువు కూడా నన్ను కాపాడట్లేదే, నేను దుర్వాసుని మహాముని, ఎన్నో యజ్ఞాలు దానాలు ఇప్పటిదాకా వేదాలు చదువుకున్న వాడిని, నన్ను ఒక చిన్న మాట కోసం విష్ణువు కూడా కాపాడలేకపోతున్నాడు. అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు జరిగినప్పుడు కాదు, తప్పు చేసినప్పుడు. తప్పు జరిగినప్పుడు అందరూ క్షమిస్తారు, కానీ తప్పు చేసినప్పుడు ఎవ్వరూ క్షమించరు, క్షమించకూడదు కూడా. ఇది తప్పు చేయడం, తప్పు జరగడంలో భేదం. కాబట్టి ఈయన మళ్ళీ పరిగెత్తుకుంటూ అంబరీషుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. కోపం పోయింది. ఎందుకు? మృత్యువే పైకి వస్తుంది కాబట్టి, భయం. కాబట్టి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. అంబరీషుడు అప్పుడే మళ్ళీ సాష్టాంగ నమస్కారం పెట్టి ఆయన నిలబెట్టి కూర్చోబెట్టి, అయ్యా ఇందులో నా తప్పు కూడా ఉంది. గొప్పవాళ్ళు మాట్లాడే మాటలు ఎలా చూడండి. ఎవరం కూడా మనం తప్పులు ఒప్పుకోము. తప్పు జరిగితే తప్పు ఒప్పుకోవాలి.
తప్పు ఒప్పుకుంటే జైల్లో కూడా, పోలీస్ స్టేషన్లో కూడా తప్పు ఒప్పుకుంటే శిక్ష తక్కువ, తప్పు ఒప్పుకోకపోతే శిక్ష ఎక్కువ. ఇంకా కొడతాడు, ఇంకా కొడతాడు, ఇంకా కొడతాడు. కాబట్టి నేను తప్పు ఒప్పుకుంటున్నాను, కానీ మీరు తప్పు ఒప్పుకున్నారు కాబట్టి కూర్చోండి అని అంబరీషుడు మళ్ళీ ఉచ్ఛాసనం మీద కూర్చోబెట్టి అసలు చాలా నా వల్ల కూడా తప్పు జరిగింది, అసలు నేను మీకు సమయం చెప్పాల్సింది కానీ నేను ధైర్యం చేయలేకపోయాను అని నన్ను మన్నించండి అంటే ఇంకా మన్నిస్తాను. కానీ ఇప్పటి నుంచి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి పూర్తి పుణ్యం వచ్చేటట్టుగా నీ కథ వింటే అందరికీ లాభం జరిగేటట్టుగా ఆశీర్వదించిపోతాను. ఆశీర్వాదం స్వీకరిస్తావా? ఎందుకు స్వీకరిస్తావా? నా మీద కోపం ఉంది కాబట్టి స్వీకరిస్తావా అంబరీష అంటే స్వీకరిస్తానన్నాడు. అసలు అంబరీషుడు చెప్పాను కదా, రాజ ఋషి, ఆయనకి పెద్దగా అహంకారము, పెద్ద ధైర్యము, పెద్దగా డబ్బున్నటువంటి అట్లాంటివి ఏమీ లేవు. క్షమించేస్తున్నాడు. క్షమిస్తే ఇంకా అప్పటి నుంచి ఈ అంబరీషుడి యొక్క కథ ఏకాదశి వినడం వల్ల మనకు ఏకాదశి చేసిన పుణ్యము వస్తుంది, తర్వాత ఏకాదశి చేయాలనే ఆలోచన వస్తుంది. మొదలు మనకేం రావాలి? ఆలోచన రావాలి. ఆలోచన గొప్పది వచ్చిందా మనం గెలిచిపోతాం, ఆలోచన గొప్పది రాలేదా ఓడిపోతాం. కాబట్టి అంబరీషుడు ఆయన్ని క్షమించాడు, ఈయన ఆయనకు ఆశీర్వదించాడు. అప్పటి నుంచి ఏకాదశి మొదలైంది. అయితే అప్పుడు అంబరీషుడు అంటున్నాడు, దుర్వాస మహాముని మీరు చాలా గొప్పవారు, మీరు ఒక మాట చెప్పండి, నా వల్ల మీ వల్ల ఇదంత విషయం జరిగింది, చాలా చిన్న విషయం వల్ల పెద్ద విషయాలు గడిచిపోతాయి, కానీ మీరు ఒక్కసారి నాకు ఈ ఏకాదశి కథ గురించి నాకు చెప్పండి. అసలు ఏకాదశి నేను చేస్తాను, నా గురువుగారు చెప్పారు, నేను చేస్తాను. అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఎలా జరిగింది ఒకసారి నాకు చెప్పండి, తృప్తిగా ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నకాల భోజనం చేసి మనం వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా వ్రతం చేస్తున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు మధ్యాహ్నం వరకు పూజలు చేసి మధ్యాహ్నం పూట భోజనం చేసి కొంచెం సేపు అసలు దాన్ని ఏమంటారంటే అసలు ఆగిపోవాలట. ఎంతసేపు ఆగిపోవాలి అంటే ఒక గడియ కంటే 33 గడియలు ఆగిపోవాలట. ఎలా ఆగిపోవాలంటే అప్పుడు భోజనం మీద కానీ పని మీద కానీ దేని మీద కూడా ధ్యాస ఉండకూడదు. దాన్ని వామకుక్షి అన్నారు. అంటే కొంచెం సేపు ఎడమ భాగం మీద పడుకుంటే మీకు మంచి ఆలోచన వస్తాయి. ఇప్పటిదాకా చేసిన పూజా వ్రతం వల్ల అలసటంతా వెళ్ళిపోయి కొత్తది నేర్చుకున్న మన ఆలోచన వస్తుంది. దాన్ని వామకుక్షి అన్నారు. వామకుక్షి అంటే మనం ఇక మధ్యాహ్నం పడుకున్నా అటే వెళ్ళిపోతాం, రాత్రి పడుకున్నా అలే వెళ్ళిపోతాం, మొత్తం వెళ్ళిపోవడమే. అయితే ఫోన్ చూసుకుంటూ కూర్చోవడమే. దీనివల్ల వామకుక్షి పుణ్యం రాదు. మనం ఒకసారి ఫోన్ పడుకున్నామా 15 నిమిషాలు అయిపోయిందా, ఇది అర్థమవుతుందా? అర్థం అవ్వదు. కాబట్టి ఏమో పడుకోని తర్వాత అప్పుడు మనం ఈ కథ గురించి మాట్లాడుకుందాం అంటే అప్పుడు సరే అని చెప్పేసి భోజనం చేసిన తర్వాత వామకుక్షి అయిన తర్వాత ఆ యొక్క దుర్వాస వారికి మళ్ళీ నమస్కారం పెట్టి, అయ్యా నేను అంబరీష మహారాజుని కదా, చూడండి నా పేరు, నాది ఇక్ష్వాకు వంశం. ఆయన ఎవరిది? ఇక్ష్వాకు వంశం. దాంట్లో మళ్ళీ రాముడు పుట్టుకొచ్చాడు, అంత గొప్ప గొప్ప వాళ్ళు పుట్టాడు, కాబట్టి నాకు ఏకాదశి గురించి చెప్పండి అంటే అప్పుడు దుర్వాసుడు అంటాడు, నీకు మంచి విషయం చెప్తాను విను. ఏ దేవుడికైతే నువ్వు అనుష్ఠానం చేస్తావో, పూజ చేస్తావో ఆయన గురించే ఈ కథ ఉందయ్యా విను అన్నాడు. ఇది పుణ్యంతో కూడుకున్నటువంటి వ్రతం. ఈ వ్రతము స్కాంద పురాణంలో ఉంది. ఈ వ్రతము మనకు పద్మపురాణంలో కూడా ఉంది. నేను నిన్న చెప్పాను మీకు, వారం చేయమని ఏ పురాణం లేదు, కానీ ఏకాదశి వ్రతం చేయమని అన్ని పురాణంలో ఉంది. చెప్తాను బాగా విను అన్నాడు. అయితే ఒకప్పుడు మురాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. మీరు ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి మనసులో అనుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే మీకు ప్రవచనంలో ఏ భాగం చెప్పడం జరిగిందో, దీనివల్ల ప్రయోజనమో, దీనివల్ల ఉపయోగం ఏమిటో అన్న విషయాలు మెల్లమెల్లగా అర్థమవుతావు. పురాణం తొందరగా అప్పుడే అర్థం అవ్వదు. నేను మీకు ఎందుకు అంటున్నానంటే మీరు అజ్ఞానులు కాబట్టి అనట్లేదు. ఇది జ్ఞానమున్న పక్షంలో కూడా ఆ ఆదిదైవ జ్ఞానం ఉండాలి, భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్న విషయం ఉండాలి. గాంధారికి 100 మంది పుత్రులు పుట్టారు అని చెప్తే మీకు భారతం మీద విశ్వాసం లేకపోతే ఏమంటారు? అసలు ఆమె ఎన్నిసార్లు గర్భవతి అయింది, ఎన్ని మాసాలు పోయాయి, ఎన్ని 100 కుటుంబాలు పుడతారు, ఎట్లా పుడతారని చెప్తారు. మనకు అనుమానం వస్తుంది కదా, గర్భవతి అవ్వాలి, సంతానం అవ్వాలి. కాదు, గాంధారికి అండంలోంచి పిల్లలు పుట్టారు. కాబట్టి ఇలాంటి విషయాల్ని విశ్వసించాలి అంటే ధర్మం పట్ల మీకు గౌరవం ఉండాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది, లేకపోతే అవ్వదు. 60,000 మంది పుట్టారు. సగరులకు ఎంతమంది? 60,000. సగర మహారాజుకి 60,000 సంతానం. 60,000 సంతానం అంటే 60,000 సార్లు ఆమె గర్భవతి అయిందా భార్య? కాదు కదా. కాదు అన్న విషయాన్ని మీకు గౌరవంగా విశ్వసిస్తే మీకు కథ అర్థమవుతుంది. ధర్మంలోకి వెళ్తాం మనం.
మీరు అలా ఎలా పుడతారు అంటే మీరు ఇక్కడ హౌస్లో నీళ్లు పెట్టి చూడండి, 2 రోజుల తర్వాత చూడండి పురుగులు వస్తాయి. మీరు పుట్టించారా పురుగుల్ని? మీరు పుట్టిస్తారా? పురుగులు కూడా 3 రకాలు ఉంటాయి. పెండలో చూడండి పురుగులు ఉంటాయి కదా. అంటే దేంట్లో చూసినా ఒక శక్తి తనకు తానే జీవం తీసుకుంటుంది కదా. దానికి కారణం పరమాత్ముడే. కాబట్టి అలా సాధ్యమా అంటే సాధ్యమే. పెండ పెట్టి చూడండి, అక్కడ ఆవు పెండ 3 రోజుల చూడండి పురుగులు ఉంటాయి దాంట్లో. ఎవరు పుట్టించారు? ఎన్ని పుట్టాలి? ఆ పెండ ఎంత ఉంది? ఎవరు పెట్టారు కాబట్టి అక్కడ అన్ని పురుగులు వచ్చాయి? ఎన్ని దాంట్లో పురుగులు ఉన్నాయో మనం చూస్తామా? చూడం. అంటే పురుగులతో సమానమే. మనం కూడా పురుగులమే, పెద్ద విషయం ఏముంది? మనం కూడా ఆకాశంలో పరమాత్ముడికి మనం పురుగులమే. ధర్మం చేసేవాడు భక్తుడు, అధర్మం చేసేవాడు దుర్మార్గుడు, మిగతా అంతమంది భక్తులే. అంతే కదా. ఆలయంలో వస్తే మనం ఏమంటాం? భక్తులకు విజ్ఞప్తి. అందరూ భక్తులే. వాడికి భగవంతుడి మీద విశ్వాసం ఉన్నా గౌరవం ఉన్నా భక్తుడే, ఉన్నా లేకున్నా భక్తుడే. చెప్పుల దొంగతనం కోసం వచ్చిన వాడు కూడా భక్తుడే. ఆలయంకి వచ్చాడు కాబట్టి. ఆలయం బయట నిలబడి చెప్పుల కోసం ఎదురు చూస్తుంటే అప్పుడు దాకా ఆయన భక్తుడు కాదు. లోపలికి వచ్చాడా? భక్తుడే. దొంగలు ఉంటారు కొందరు, చాలామంది గుళ్ళల్లో దొంగలను జాగ్రత్త అని రాసి పెడుతున్నారు. భక్తి ఉంది జాగ్రత్త అని రాసి పెట్టట్లేదు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసి పెడుతున్నారు. మనం రూపాయి తీసి వేద్దామంటే 10 రూపాయలు వాడు కొట్టేస్తాడు. దేవుడికి ఇద్దామని 10 రూపాయలు కూడా ఆ దొంగ కొట్టేస్తాడు. ఎవరికి ప్రాప్తమో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అవునా? కాబట్టి ఎలాగైతేనేమి నాకు విష్ణువు గురించి చెప్పండి అంటే అప్పుడు చెప్తున్నాడు మురాసురుడు. అంటే మీకు ఎందుకు చెప్పానంటే విషయం, మురాసురుడు. మనకు దామోదర మాసం ఎట్లా వస్తుందో, దామము అంటే దారము, ఉదరము అంటే నడుము భాగము, అందుకనే ఆ మాసాన్ని మనం దామోదర మాసం అన్నాం. అలాగే ఈ మురాసురుడు కూడా ఎక్కడెక్కడైతే ధర్మం జరుగుతుందో, మూరలో అంటే ఈ భాగాన్ని మూల భాగం అంటారు, ఎక్కడెక్కడ ధర్మం జరుగుతుందో అక్కడక్కడ అరిష్టం చేసుకుంటూ వచ్చాడు. అరిష్టం అంటే యజ్ఞాన్ని పాడు చేయడం, ధర్మాన్ని పాడు చేయడం, బ్రాహ్మణ్ణి చంపడం, పుస్తకాన్ని కాల్ చేయడం, ఇదే అధర్మం. కాబట్టి ఆయనకి మురాసురుడు అని పేరు. ఎక్కడెక్కడ ధర్మం జరిగినట్టు. కాబట్టి ఈ మురాసురుడు ఒకసారి బాగా అనుష్ఠానం చేశాడు. మీకు రోజు చెప్తున్నాను, అనుష్ఠానం చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. రాక్షసులకి ప్రత్యేకమైన దేవుళ్ళు ఎవరు లేరు. రాక్షసులకి ప్రత్యేకమైన దేవతలు లేరు. కాబట్టి ఈ మురాసురుడు బ్రహ్మ గురించి బాగా అనుష్ఠానం చేశాడు. చేసి ఏమన్నాడంటే అందరూ అడిగినట్టుగానే ఈయన కూడా నాకు అసలు మృత్యు ఉండకూడదు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మృత్యు ఉండకుండా ఎవరు ఉండరు, అందరూ చచ్చిపోతారు, అందరూ పోతారు. జ్ఞానం చేసిన వాళ్ళు, ధ్యానం చేసిన వాళ్ళు, పుస్తకం చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, దొంగలు, దొరలు, రాజులు, మంత్రులు అందరూ చచ్చిపోతారు. వాళ్ళ గురించి గొప్పవాడైతే రాసి పెట్టుకుంటాం, మంచివాడైనా రాసి పెట్టుకుంటాం, కానీ చెడ్డవాడైతే గుర్తుపెట్టుకుంటాం. రావణుడు చెడ్డవాడు గుర్తుపెట్టుకున్నాం, రాముడు మంచివాడు రాసి పెట్టుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోవడం, రాసి పెట్టుకోవడం, గుర్తుపెట్టుకోండి. అది రామచరిత్ర, రావణ చరిత్ర కాదు కదా. రావణుని గుర్తుపెట్టుకోవాలి, కానీ రాముడి గురించి రాయాలి. సీతాయ శరతం మహత్, సీత గురించి రాయాలి. పౌలస్త్య వధ రాయాలి. రామ అయనము రాయాలి. కానీ రావణుడి గురించి రాజుడు లేదు, రావణ కథ, రావణ జన్మ, రావణ మృత్యువు లేదు. ఆయన గుర్తుపెట్టుకోవడమే ఒక భాగం ఎక్కడో కదా. కాబట్టి దుర్మార్గులకి మనుషులకి ఇంత తేడా. ఎక్కడెక్కడైతే ఈయన మూడమే చేస్తూ ఉంటే ఆయన అనుష్ఠానం చేసి నాకు మృత్యు వద్దు అంటే మృత్యు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, నువ్వు ఇంకో కోరిక కోరుకో అంటే అసలు ఈ మృత్యువుని, ఆ యొక్క జయాన్ని, ఈ యొక్క మృత్యువు తీసుకోవడాన్ని, జన్మనివ్వడాన్ని అసలు చూసేది విష్ణువయ్యా. విష్ణువు సర్వవ్యాపకుడు కాబట్టి ఆయన గురించి అనుష్ఠానం చేస్తే నీకేమైనా వరం దొరకొచ్చేమో అని చెప్పి పంపించేశాడు. ఆయన మీద వేసుకోలేదు, విష్ణువు దగ్గరికి వెళ్ళమన్నాడు. అందుకనే భగీరథ ప్రయత్నంలో భగీరథుడు అందరి గురించి అనుష్ఠానం చేస్తాడు, ఆఖరికి విష్ణు గురించి కూడా చేస్తాడు. విష్ణువు శివుడి గురించి చేయమంటాడు. ఎందుకు? ఆ గంగను ఆపాడుకోవాలి కాబట్టి, గంగని ఇక్కడ ఆపుకోవాలి కదా. కాబట్టి మళ్ళీ శివుడు ప్రత్యక్షం అవ్వాలి. ఆపుకున్నటువంటి శివుడికి గంగ అహంకరించి అసలు వెంట్రుకల్లో ఉండడం ఏమిటి? వెంట్రుకలు అంటే చాలా పాతకం. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది వెంట్రుకలు అంటే పాపం. కాబట్టి తిరుపతికి ఏం చేస్తాం మనం? వెంట్రుకలు ఇచ్చేస్తాం. వెంట్రుకలు అంటే అహంకారం, వెంట్రుకలు అంటే పాపం. అన్నం తినేటప్పుడు వెంట్రుక వస్తే అలాగే తినకూడదు, అసలు అన్నాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టలేం, మనం తీసేసి తింటాం. ఇంకా ఇప్పుడు మారింది కాలం కాబట్టి పాపము, పాపానికి ప్రాయశ్చిత్తము వెంట్రుకలు ఇవ్వడమే. కాబట్టి
ఎలా పాపం జరుగుతుందో, ఎలా పాపాన్ని ఉపశమనం చేసుకోవాలో మనకు తెలిసి ఉండాలి. దానికి ముఖ్యమైన కారణం తెలుసుకోవడానికి ప్రవచనమే, ఇంకో విషయంలో దొరకదు. కాబట్టి నాకు విష్ణువు దగ్గరికి వెళ్తే కొంత లాభం ఉంటుందేమో అని చెప్పేసి విష్ణు గురించి బాగా అనుష్ఠానం చెప్పారు. మీకు ఏకాదశి గురించి చెప్తున్నాను వినండి. మనం ఒక పేరు పెట్టేసాం కదా, పేరు ఎలా వస్తుందో దానికి ఎలా వస్తుందో చెప్తాను. కాబట్టి ఆ మురాసుడు ఇంకా విష్ణువు గురించి అనుష్ఠానం చేశాడు. చేస్తే విష్ణువు ప్రత్యక్షం అవ్వట్లేదు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ధర్మకార్యం చేస్తారో వాళ్లకు మాత్రమే పరమాత్ముడు ప్రత్యక్షం అవుతాడు, అయ్యి కోరికలు ఇస్తాడు అని అనుకున్నా ఆ రావణుడు తప్పు చేస్తాడని తెలుసు కదా. అసలు హిరణ్యకశిపుడు తప్పు చేస్తాడని దేవుడు తెలుసు కదా. మరి వరాలు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ వల్ల మళ్ళా మనకు జయం కలగాలి కాబట్టి. ఒక తప్పు చేస్తున్నాడు అంటే ఆ తప్పును ఆయన ఎలా కప్పిపుచ్చుకుంటున్నాడు, ఆ తప్పు చేస్తే ఎంత దోషం వస్తుందో మనకు తెలియాలి కాబట్టి మళ్ళీ ఆయనకు వరం ఇస్తాడు, చంపేస్తాడు. హిరణ్యకశిపుడికి అన్ని వరాలు ఇచ్చాడు కానీ చంపేశాడు. ఆఖరికి చంపేశాడా లేదా? చంపడం మాత్రం ఆఖరి. కానీ మనకు తెలియాలి కదా, అమ్మ ఈ పాపం చేస్తే హిరణ్యకశిపుడు ఇలా తప్పు చేశాడు కాబట్టి ఈ శిక్ష వచ్చిందా అని మనకు గుణపాఠం వద్దా? కావాలి. కాబట్టి ఇదంతా కూడా నాటకము. ఇదేమి నాటకము? విష్ణు మాయ లేదా విష్ణు లీల అలా. కాబట్టి ఈ మురాసుడు ఆ విష్ణుతో చాలా అనుష్ఠానం చేశాడు కానీ ఇంకా ప్రత్యక్షం అవ్వట్లేదు కాబట్టి ఆయన కోపం పెంచుకున్నాడు. నాన్నకి మనం అడిగి సైకిల్ అడుగుతాం 10th పాస్ అవ్వగానే, అడిగి ఇవ్వకుండా ఉంటే కోపం వస్తుంది కదా. మొదట మనం ఏం చేస్తాం? అడుగుతాం, ఇస్తే బాగుండు అనుకుంటాం, ఇవ్వకుండా ఉంటే కోపం వస్తుంది. అప్పటికి నాన్నతో మనం మాట్లాడు, మళ్ళీ అమ్మతో చెప్పాలి, అమ్మ సరే అనాలి, అమ్మ ఎప్పుడో ఆయనకి అవకాశం ఉన్నప్పుడు చెప్పాలి, అప్పుడు అమ్మ చెప్తే ఆయన వింటే ఇస్తాడు. అలా విష్ణువు మీద కోపం పెంచుకున్నాడు మురాసురుడు. పెంచుకొని శక్తి ఉంది, భక్తి ఉంది, రెండూ ఉన్నాయి కాబట్టి విష్ణువు నాకు ప్రత్యక్షం అవ్వట్లేదు కాబట్టి ఇంకా యుద్ధానికి రమ్మన్నాడు విష్ణువుకి. దేవతలతో రాక్షసులు ఒకప్పుడు యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం అధర్ములతో ధర్మ యుద్ధం చేస్తున్నాం. మనకు నచ్చింది ధర్మము, మనకు నచ్చింది అధర్మము. మనకు నచ్చదు కొన్ని విషయాలు, అది అధర్మమే కాబట్టి దానికి యుద్ధం అవుతుంది. అలా ఇంకా యుద్ధానికి రమ్మన్నాడు. మురాసురుడు బాగా శక్తి సంపన్నుడు కాబట్టి ఇంకా యుద్ధం చేసి ఆఖరికి ఆ విష్ణువే అలసిపోయాడు. మీరు కథను బాగా వింటే అర్థమవుతుంది. అంటే సర్వవ్యాపకుడైన విష్ణువు మురాసురుడి దగ్గర అలసిపోయాడు, అంటే ఒక రకంగా ఓడిపోయాడు. మనకేమనిపిస్తుందంటే అసలు విష్ణువు ఓడిపోకూడదు. మనకి మనసులో ఏమనిపిస్తుంది? విష్ణువు ఎప్పుడు ఓడిపోకూడదు. మనం ఒక చిన్న విషయం సన్నివేశం చూస్తుంటే జింక పరిగెత్తుంటే వెనుక పులి పరిగెత్తుకుంటూ వస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే ఆ జింక ఆ పులికి దొరకకపోతే బాగుండు అనిపిస్తుంది. మన మంచి మనసు కాబట్టి, మనదేమిటి మంచి మనసు కాబట్టి ఆ జింక దొరకకపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ దొరికితే నా కడుపు నిండుతుంది అని పులి అనుకుంటుంది. మరి పులికి భోజనం వద్దా? నువ్వు పాపం కట్టుకోకూడదు. అది పులి జింక వ్యవహారం పరమాత్ముడు పైన చూస్తూనే ఉంటాడు. మనం ఇంటి దగ్గర అక్కడ చూస్తే బల్లి ఉంటుంది, లైట్ కింద పురుగు ఉంటుంది. మీరు గుర్తుపెట్టండి, ఆ పురుగుకి ఇంకా ఒక క్షణంలో ఆ బల్లి తినేస్తుంది అన్న సమయంలో మనం బల్లిని కొడితే పురుగు రక్షిస్తాం. సరే, మరి బల్లి కడుపులో నింపాలి. నీకు శక్తి ఉందా? నువ్వేమైనా భోజనం పెడుతున్నావు బల్లి కోసం సపరేట్గా? లేదుగా. కాబట్టి నీకు అధికారం లేదు. ఆ సమయంలో నేను చెప్తాను ధర్మశాస్త్రం, ఆ సమయంలో మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. మీరు ధర్మాధారాన్ని పట్టుకునే విషయం లేకుండా ఉంటే అక్కడి నుంచి కదిలిపోవడమే. మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారా, పూజ చేసుకుంటారా, ఏమేం చేయండి. కానీ ఒక నోట్లోంచి బుక్కను తీసుకోకూడదు. మనం ఏమంటాం ఇప్పుడు కూడా, నా నోట్లోంచి బుక్కలాగా కొడితే వీపు మీద కొట్టు, కడుపులో కొట్టకంటారు అంటామా మాట వరుసకి అలా. కాబట్టి ఆ మురాసురుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ స్వతహాగా విష్ణువు ఓడిపోయాడంటే అలసిపోయి ఒక గుహలో కూర్చున్నాడు. కూర్చుంటే మురాసుడికి బాగా ఆవేశం వచ్చింది. ఎలా వచ్చింది అంటే, దొరికిపోయాడులే, ఇంకా ఈ గుహలోంచి బయటకు వచ్చే అవకాశం లేదు, పట్టుకుంటానని ఆ గుహలోకి వెళ్ళి ఆయన్ని చంపుదామనే సమయంలో సమయంలో ఆయన అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఆయనకి నిద్ర పట్టేసింది. అలసిపోయిన వాడికి నిద్ర పడుతుంది. మీరు ఒక పాట రాసుకొని పెట్టుకోండి. చాలామంది మందుగోళ్ళు వేసుకుంటారు నిద్రపోవడం కోసం, అలసిపోవట్లే.
గరుకు నేలపై గురకలు వినరా అంటారు. గరుకు నేల మీద నిద్ర పడుతుంది. మనకి ఇప్పుడు మంచి మంచి పలంగులు, పలంగలకు కూడా అడ్వర్టైజ్మెంటు, పరుపులకు కూడా అడ్వర్టైజ్మెంటు, ఇది కొనుక్కోండి, ఇదే కొనుక్కోండి, ఇలా ఎన్ని మంచి పరుపులు కొనుక్కున్నా మనసు ప్రశాంతంగా లేకపోతే నిద్ర పడుతుందా? మనసు ప్రశాంతంగా ఉండాలి. పరుపు కొనుక్కుంటే ఏమొస్తుంది? డబ్బులు దండగా. కష్టపడండి, అలసిపోండి, ధర్మంగా ఉండండి, నిద్ర పడుతుంది. అసలు జీవితంలో నిద్ర పట్టాలి. మనం ఏమంటాం కొత్త వాళ్ళకి, ఈ అమ్మ వేరే ఊరికి వెళ్తే అమ్మ ఏమిటి, అమ్మ నిద్ర పట్టిందా రాత్రి అంటే. నిద్ర పట్టాలి. నిద్రాదేవి యొక్క కృప మన మీద ఉండాలి. గోలి వేసుకుంటే పట్టే నిద్ర కాదు, అది అబద్ధపు నిద్ర. దాంట్లో స్వప్నము పడదు, ఆ స్వప్నం నిజము కాదు. నిద్రపోతే స్వప్నం పడాలి, స్వప్నం పడితే స్వప్నశాస్త్రం సత్యం చెప్పాలి. అప్పుడు మనకు మోక్షమో లాభమో కలుగుతాయి. అందుకనే భగవంతుడు చాలాసార్లు స్వప్నంలో వస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతోమందికి స్వప్నావస్థ, జాగృతావస్థ, సుషుప్తావస్థ, సర్వావస్థాన్ వివర్జిత, తుర్యమావస్థ, ఈ అవస్థలు ఉన్నాయి. స్వప్నంలో వస్తాడు. చాలామంది విగ్రహాలు ఎక్కడెక్కడైతే మన నిజామాబాద్లో ఉన్నాయో అందరికి కూడా ఆ భగవంతుడు స్వప్నంలో వచ్చి చెప్పాడు. ఇక్కడ జెండా గల్లీలో ఉన్నటువంటి జెండా బాలాజీలో బాలాజీ అక్కడ ఆయనకి స్వప్నంలో వచ్చాడు. నేను ఇక్కడ ఉన్నానయ్యా, తీసుకొని రా, నన్ను ఇక్కడ ప్రతిష్టాపన చేయని చెప్పాడు. ఎక్కడ? స్వప్నంలో. తిరుపతి బాలాజీ కూడా స్వప్నమే, భద్రాచలం రాముడు కూడా స్వప్నమే. నేను సముద్రంలో పడి ఉన్నాను, నన్ను పట్టుకొని రా అని చెప్పాడు ఒక రాజుకు. ఈ కథలు మీకు మెల్లమెల్లగా వస్తాయి మళ్ళీ. కానీ స్వప్నం పడాలి, స్వప్నంలో దేవుడు రావాలి, సత్యం చెప్పాలి, చేయాలి. స్వప్నంలో చెప్పిన వాళ్ళు చెప్పితే అక్కడికి వెళ్ళి తవ్వితే విగ్రహాలు వెళ్ళాయి కదా, విగ్రహాలు వెళ్ళే ప్రతిష్టాపన చేశారు. జెండా గుడికి వెళ్ళాలి, మీకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చేది విగ్రహం. మరి స్వప్నం పడాలి అంటే ఏం పడాలి? నిద్ర పట్టాలి. నిద్ర పట్టాలి ఏం చేయాలి? అలసిపోవాలి. మనం అలసిపోతున్నామా? దినమంతా మనకు పని ఉందా? క్షమించాలి, ఎవరికి పని లేదు. చాలామంది నాకు పని బాగా, ఏం పని లేదు, కూర్చోనే టీవీ చూడటమే. ఆడవాళ్ళకైతే ఇంకా క్షమించాలి, అసలు పనే లేకుండా పోయింది. మెల్లగా 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 ఫ్రిడ్జులు, వాషింగ్ మెషిన్లు, గ్రైండర్లు, ఏది లేదు, దళ్ళం లేదు, వాళ్ళం లేదు. ఇంతకుముందు ఇది ఈ అమ్మ కాలంలో మంచిగా ఇసురాయి ఉండేది, మంచిగా ఇసిరేది బియ్యం. ఏది ఇప్పుడు ఇసిరే లేదు, గిసిరే లేదు, టర్రమని పెట్టేస్తే బటన్ అంతే దాంట్లో. అందుకనే ఇప్పుడు కూడా మీరు చూడండి, దంచి చట్నీ చేయండి, దాంట్లో గుమగుమలు ఉంటాయి. మిక్సర్లో చేయండి, పరమచండాలంగా ఉంటుంది. ఇంకా తప్పక తినడమే తప్ప గట్టిగా వాదించే విషయం లేదు. ఆ మిక్సర్ కూడా వాళ్ళు పెట్టకపోతే మనకి ఆ టైం లేదు, బయట ఉంటాం కాబట్టి అది కూడా వాళ్ళు మిక్సర్ పెట్టకపోతే తిండి లేదు, పొడి కారం అన్నాం. కాబట్టి గమ్మున ఉండండి మీరు, నేను గమ్మునున్నాను. కాబట్టి విష్ణు ఏం చేశాడుగా? అలసిపోయాడు. అలసిపోయి పడుకున్నాడు. నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. పడుకోవడం కోసం ఆ దాంట్లోకి వెళ్ళలే. గుహలోకి ఎప్పుడు వెళ్ళాడు? పడుకోవడం కోసం వెళ్ళాడా? లేదు, అలసిపోయాడు కాబట్టి వెళ్ళాడు. పోయాడు కాబట్టి కూర్చున్నాడు కాబట్టి నిద్ర పట్టింది. అంతలోనే ఈయన వచ్చాడు. మురాసుడు వచ్చి ఇదే అవకాశం రా అని కొట్టబోయాడు. కానీ మాట గుర్తుపెట్టుకోండి, పడుకున్న వాళ్ళకి చంపకూడదు. చూడండి ధర్మం ఎంత ఉంది. రాక్షసుడైనా ధర్మం దాగి ఉంది. ఏమన్నాడు? పడుకున్న వాడిని లేపి కొడదామనే ఉద్దేశంతో లేపే ప్రయత్నం చేస్తే ఆయన గోరు తగిలింది విష్ణువుకి. తగిలితే ఆయన శరీరంలో, మీరు నిద్రపోయినప్పుడు మీ శరీరము పూర్త పరమాత్మనే. మీరు గుర్తుపెట్టుకోండి, నిద్రపోయారా మీ శరీరం అంతా పరమాత్మనే. ఇంకా మీకు జ్ఞాపకం వస్తుంది, నేను పెద్ద ఆఫీసర్ని, నాకు బాగా డబ్బులున్నాయి అని జ్ఞాపకం వస్తే మీకు నిద్ర పట్టనట్టే లెక్క. పట్టింది అంటే అన్నీ మర్చిపోవడమే. మర్చిపోయినప్పుడు దాన్ని కాపాడుతున్నది పరమాత్ముడే. కాబట్టి శవము అంటే, అందుకే నిద్రావస్థ ఎలా అంటారంటే శవంతో సమానం, నీకేం తెలవకూడదు. అలా ఆ శరీరం తగిలింది మురాసుడిది. తగలంగానే శరీరంలో ఉన్నటువంటి ఒక భాగము కొంచెం నెత్తురులాగా అయిపోయింది. అలంగానే ఆ దాంట్లోంచి నెత్తురు, ఆయన అలసిపోయిన చెమట, ఆయనకున్నటువంటి యుద్ధము అంటే ఈ మూడుని కలిపి ఆ దాంట్లోంచి ఒక విశేషమైనటువంటి శక్తి బయటకు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, అది స్త్రీ శక్తి. ఒక పెద్ద స్త్రీలాగా తయారై నిలబడింది. మీరు నా ప్రతి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న పుండు అయింది అంటే దీన్ని పట్టించుకోకుండా ఉంటే దీంట్లో కూడా పురుగు అవుతుంది. నా పుండు మీద పురుగైంది అంటారు. చాలామందికి పళ్ళల్లో పురుగు ఉంటుంది. మీరు గమని, నా పంటలో పురుగు పట్టింది అంటామా లేదా? అంటే పురుగుల్ని పుట్టించడానికి మనం కొత్తగా క్రియ ఏమైనా చేస్తున్నామా? పాడైపోయిన దానిలోంచి పురుగు బయటకు వస్తుంది. అంటే మన శరీరంలోంచి ఏమైనా రావచ్చు. చాలామంది అంటారు అసలు చిన్నగా ఇలా తీసేసి కింద వేస్తే
దీంట్లోంచి మనిషి రావడం ఏంటంటే మనిషే రావడం, ఒక పురుగు వచ్చినా సంతోషమే, వచ్చేస్తుంది కదా. మీరు చూడండి, కావాలి దాన్ని దుర్బీన్ పెట్టుకొని చూడండి, మీరు ఉమ్మిన ఉమ్మును కూడా చూడండి, దాంట్లో పురుగులు ఉంటాయి. పురుగులు ఎక్కడైనా జీవం ఉందని చెప్పడం కదా అర్థం. కాబట్టి దాంట్లోంచి ఒక శక్తి ఎలా వచ్చిందో మీకు అనుమానం వస్తుంది. కాబట్టి అసలు మీరు శ్రద్ధగా వింటే అనుమానం వస్తుంది. దోమలు కుడుతున్నాయంటే మీకేం వినపడదు, మీకు అర్థం కాదు. కానీ అలా ఎలా వస్తుంది స్వామి అంటే శరీరంలోంచి శక్తులు వస్తాయి. కొన్ని పెద్దగా వస్తాయి, కొన్ని చిన్నగా వస్తాయి. కాబట్టి దాంట్లోంచి ఒక పెద్ద శక్తి వచ్చింది, స్త్రీ శక్తి వచ్చి రాగానే అసలు విష్ణువులోంచి వచ్చింది. కాబట్టి అది విష్ణువు గురించి కాపలా కాద్దామని చూస్తే మురాసుడు అప్పటికే ఈయన కదిలాడు కాబట్టి ఈయన లేచాడు అనుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నిద్రలో ఉన్నవాడు అవస్థ ఎలా ఉంటుంది, ఎలాగో పడుకొని ఉంటాడు. కానీ కదిలించిన తర్వాత ఏమిటి అన్నప్పుడు ఆయన జాగ్రత్త అవస్థలు వచ్చినట్టు లెక్క. మళ్ళీ పడుకుంటే పడుకొని, కానీ ఏమిటి అన్నాడు అంటే, కదిలాడు అంటే ఆయన నిద్రలోంచి బయటకు వచ్చినట్టే కదా. చాలామంది నిద్రపోయిన తర్వాత అర్థం లేపి నిద్రపోయినావా అని, వాడు పోయింది నిద్ర, నువ్వు లేపితే మళ్ళీ లేస్తాడు మరి. కాబట్టి లేచాడు. కాబట్టి లేవంగా నేనేమనుకున్నాడు మురాసుడు, ఇంకా లేచాడు కాబట్టి చంపేద్దాం అని ఖడ్గం ఎత్తంగానే ఆ శక్తి ఆ యొక్క మురాసుడిని చంపేసింది. విష్ణువు చంపనటువంటి రాక్షసుణ్ణి విష్ణు శరీరంలో శక్తి చంపేసింది. మీరు బాగా గుర్తుపెట్టుకొని వినండి, మీరు చెయ్యని పనిని మీలో ఉన్నటువంటి ఆత్మ, ఆలోచన, శక్తి, బుద్ధి పనిచేస్తుంది. ఎలా చెప్తారు అంటే, శివుడు హలాహలం మింగినప్పుడు మృంగేడివాడు శివుడు మృంగునది గరళమట అంటారు. గరళం ఇక్కడ ఆపేస్తుంది, గరళం. ఆ కంఠానికి ఇష్టం లేదు, లోపల హలాహలం పోతే ఆ యొక్క శివుడు అసలు ప్రాణాలతో ఉండడం భయం కంఠానికి. మనకు కొట్టుకోవాల్సి వస్తే తప్పు చేసాం, అమ్మ ఏమంటుంది, నువ్వు కొట్టుకోరా అంటుంది. మనం ఎంత కొట్టుకుంటాం, ఇలా కొట్టుకుంటాం, ఇంతే. అమ్మ కొడితే అడే మన కొడుతుంది. మనకు మనం తక్కువగా శిక్షించుకుంటాం, మనలో వచ్చింది అలాగే ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళని సారు కొడుతుంటే ఏం చేస్తాం, ఈ చేయి పట్టుకుంటాం, సార్ చేయి మీద కొడతాడు, ఇక్కడెక్కడ కొట్టే అవకాశం ఇవ్వడు. అలా నీ శరీరంలోంచి వచ్చిన శక్తి నీకు కాపాడే ప్రయత్నం చేసింది, మురాసుని చంపేసింది. ఎలా సాధ్యము అంటే ఆయనలో ఆ తపనే ఉంది. ఏమని, పడుకున్న పక్షంలో కూడా కొంతకాలం సేపు ఆయనకి ఇది నిద్రాస్థానం కాదు, వైకుంఠం కాదు, మహాలక్ష్మి కాళ్ళు ఒత్తట్లేదు, నిద్ర పడుతుందా, కానీ అలసిపోవడం వల్ల కొంచెం సేపు నిద్ర పట్టింది. ఆ నిద్రనే ఆయన ఏమన్నాడు, యోగ నిద్ర అన్నారు. అందుకనే శయన ఏకాదశి మనకు ఉంది, మనకు ఉత్థాన ఏకాదశి, ద్వాదశి ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకో. అందుకని పురాణం వింటుంటే ఇవన్నీ అర్థమవుతుంటాయి. వచ్చింది ఏకాదశి, ఇంత టర్బూజ తినడం, ఇంత ఉసలు తినడం అంటే కుదరదు. ఏకాదశి మనం అందరం తింటాం లేదా, ఇంత ఉసలు తింటాం, ఇంత టర్బూజ పండు, ఇన్ని పప్పాయి పండ్లు, ఇన్ని అరటి పండ్లు, ఇన్ని పాలు. ఏకాదశి రోజు 2 లీటర్ పాలు ఎక్స్ట్రా వస్తాయి మన ఇంటికి, ఎందుకంటే మాకు ఏకాదశి ఉంది కాబట్టి. ఏకాదశి అంటే అసలు ఉపవాసంగా ఉండడం, తినకుండా ఉండడం, తాగకుండా ఉండడం. ఏకాదశి ఉపవాసంకి అర్థం ఏంటంటే పరమాత్ముడి దగ్గర ఉండడం. ఏమని, పరమాత్మ నువ్వే గొప్పవాడివయ్యా అని ఆలోచించుకుంటూ ఉండడం. వాసము అంటే దగ్గరగా ఉండడం, ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. అందుకనే ఉపవాసం అని పేరు దానికి. కాబట్టి చంపేస్తే ఇంకా మురాసుడు చచ్చిపోయాడు. చచ్చిపోతున్నప్పుడు ఆయన బాగా గట్టిగా అరిచాడట. కుంభకర్ణుని లేపాలంటే బాగా గట్టిగా అరవాలి. అలాగే మురాసుడు బాగా గట్టిగా అరవడం వల్ల నిద్రాభంగం అయిపోయింది. అందుకనే నిద్రపోయేటప్పుడు మనం అన్నీ మూయగలుగుతాం, కానీ చెవులు మాత్రం మూయలేము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూయాలి, ఇలా మూసేసుకోండి, మూసపడతాయి. నోరు మూయాలి, ఇలా మూయండి, మూతపడుతుంది. ముక్కు మూయాలి, శ్వాస తీసుకోకుండా ఉండండి, ముక్కు మూసినట్టే. కొంచెం సేపు యోగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలాసేపు ముక్కును మూసుకొని కూర్చుంటారు, అసలు శ్వాస తీసుకోరు. అనులోమ విలోమం చేస్తున్నప్పుడు మూసుకుంటారు. కానీ చెవులు మూసే అవకాశము లేదు, చేతులు పెట్టడమే. కానీ తనకు తానుగా అవకాశం లేదు. నోరు తనకు తానుగా ఉంది, చేయి పెట్టే అవసరం లేదు కదా. ముక్కు తనకు తాను ఆపేయవచ్చు, కళ్ళు తనకు తాను ఆపేయవచ్చు, కానీ చెవులకి అవకాశము లేదు. చేతులు పెడితేనే మూసుకొని పోతాయి, లేకపోతే చెవులు ఎప్పుడు కూడా జాగ్రత్త అవస్థలే ఉంటాయి. కాబట్టి నిద్రపోయేవాడు అన్ని విషయాల్ని బంద్ చేసి పడుకుంటాడు. టీవీ బంద్ చేయాలి, అవునా కదా. టీవీ బంద్ చేస్తే నిద్రపడు, పిల్లలు అరవకూడదు, ఎవరు మాట్లాడకూడదు, అవునా. అలా కాబట్టి ఆయన అరుపుకి మురాసుడు అరవంగానే విష్ణువు లేచాడు. లేవంగానే మురాసుడు కింద పడి ఉన్నాడు. ఆ శక్తి అలా నిలబడి ఉంది. గుర్తుపెట్టండి, శక్తి నిలబడి ఉంది. ఎవరు అన్నాడు. ఏమన్నాడినా, ఎవరు, అసలు నేను యుద్ధం చేసుకొని వచ్చాను, అలసిపోయాను, ఇక్కడ కూర్చున్నాను, అసలు మురాసుడు నేను చంపాలి కానీ చనిపోయి ఉన్నాడు, ఎవరు అంటే ఆమె అంది,
అహం ఏకదాసి అని ఏం చెప్పింది. చాలామంది గొప్పవాళ్ళు తన స్థాయిని చిన్నగా చెప్తారు. హనుమంతుడు ఏం చెప్తాడు? రామదూత, నేను రాముడికి దూతుని, నా దగ్గర అన్నీ ఉన్నాయి. అనిమ, గరిమ, మహిమ, లగిమ, ప్రాప్తం, ప్రాకప్యం, ఈశిత్వం, వశిత్వం, ఇన్ని అష్టసిద్ధులు ఉన్నాయి. కానీ నేను ఎవరికి దాసుని? రాముడికి దాసుని అని చెప్తాడు. గొప్ప వాళ్ళు చిన్నగా చెప్పుకుంటారు. అది గొప్ప విశేషం. ఈమెం చెప్పింది? అంత పెద్ద మురాసుని చంపావమ్మా, ఎవరు నువ్వు అంటే, విష్ణు అంటే నేనెవరిని? నీ దాసిని అని చెప్పి. అహం ఏక దాసి. అహం అంటే నేను, ఏక్ అంటే ఒకటి, దాసి అంటే దాసిని, దాసురాల్ని, సేవకురాల్ని. కాబట్టి అహం ఏక దాసికి ఏకాదశి అని పేరు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రాసుకొని పెట్టుకోండి. ఏకాదశి ఎట్లా అవుతుంది? కుప్పలు కుప్పలు మొత్తం 24 ఏకాదశి చేసేస్తాం మనం. ఇలా వచ్చింది పేరు అహం ఏకదాసి. కాబట్టి అహం అంటే నేను, ఏక అంటే ఒకటి, దాసిని. కాబట్టి ఏకాదశిని. ఏకాదశి మెల్లమెల్లగా ఏకాదశిగా మారిపోయింది. అంతే తేడా, ఇంకా ఏం లేదు. అందుకనే ఏకాదశి వ్రతం చేస్తున్నవాడు దాసత్వం చేయాలి. ఏం దాసత్వం చేయాలి? ఎవరైతే పౌరాణికులు ఉన్నారో, బ్రాహ్మణులు ఉన్నారో, గోసేవ చేస్తున్నారో, ధర్మబద్ధంగా ఉన్నారో, జపానుష్ఠానం చేస్తున్నారో వాళ్ళకు సేవ చేయాలి ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు. ఇది నియమం. మనం చేస్తామా? మనం ఏకాదశి వ్రతం చేస్తాం, గొప్పగా చెప్పుకుంటాం తప్ప దాంట్లో ఉన్న నియమం పట్టుకోము, దాంట్లో ఉన్న వ్రతం పట్టుకోను, దాంట్లో ఉన్న తాత్పర్యం పట్టుకోము, దాంట్లో ఆంతర్యం పట్టుకోము. పట్టుకోకుండగానే 15 సార్లు చెప్పుకుంటాం ఇవాళ నాకు ఏకాదశి. ఎన్నిసార్లు చెప్పుకుంటాం? 15 సార్లు చెప్పుకుంటాం. ఎవరింటికి పోయినా నీళ్ళు తాగమ్మా, ఛాయ్ తాగమ్మా, బిస్కెట్ తినమ్మా, అమ్మో నాకు ఏకాదశి, అమ్మో నాకు ఏకాదశి, అమ్మో నీ ఏకాదశి. ప్రపంచం పోస్టర్లు వేసుకుంటావు ఏమిటి ఏకాదశి గురించి? నువ్వు ఏకాదశి చేస్తే ఎవరికి ఉపయోగం? నువ్వు ఏకాదశి చేస్తున్న విషయం నాకు నువ్వు చూస్తేనే, నేను చూస్తే నాకు అర్థమైపోదు, ఆహా మీకు ఏకాదశి ఉంది. దాస్యత్వం చేస్తుంది, సేవ చేస్తుంది. ఎవరికి? పౌరాణికుడికి. కాబట్టి ఈ ఏకాదశి పేరు ఇలా వచ్చింది. ఈ ఏకాదశి విషయాన్ని ఆ యొక్క దుర్వాసుడు చెప్తున్నాడు. ఎవరికి? అంబరీష మహారాజుకి చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఇలాంటి ఏకాదశులు మొత్తం 24 ఏకాదశులు. దాంట్లో వైశాఖ మాసంలో వచ్చే గొప్ప ఏకాదశి మోహిని ఏకాదశి. ఈరోజు మోహిని ఏకాదశి. గుర్తుపెట్టుకోండి. మోహిని ఏకాదశి పేరు ఎందుకు వచ్చింది? మోహిని ఏకాదశి అంటే మీరు చూడండి, ఈ మోహిని అంటే ఇతరులను ఆకర్షింపజేసేది మోహిని. ఎలా ఆకర్షిస్తుందట అంటే, ఏమాత్రం తప్పు జరగకుండా ఉండడం కోసం ధార్మికుల్ని కాపాడి దుష్టుల్ని చంపే దశి ఏకాదశి. ఇదే మోహిని ఏకాదశి. ఎలా అంటే, ఎప్పుడైతే సముద్ర మంథనం జరిగిందో, ఇప్పుడు చూడండి, సోమవారం కొందరే చేస్తారు. ఎవరైతే శివభక్తులు ఉన్నారో వాళ్ళు సోమవారం చేస్తారు కదా, ఉపవాసం. ఉదాహరణకి అసలు వారం చేయమని ఎక్కడ లేదు. మళ్ళీ చెప్తున్నాను మీకు. మాకు శివుడు ఇలవెల్పు స్వామి కాబట్టి సోమవారం ఉపవాసం చేస్తున్నాం. మాకు నరసింహస్వామి ఇలవెల్పు స్వామి కాబట్టి శనివారం చేస్తాం. మాకు అయ్యప్ప స్వామి కాబట్టి బుధవారం చేస్తాం. మాకు అమ్మవారు కాబట్టి ఆదివారం చేస్తాం కదా. వారాల్ని ఇలా పంచుకున్నారు. కానీ ఏకాదశి అన్న విషయాన్ని ఎలా ఉంటుందంటే అందరూ చేయాలి. ఎందుకనంటే ఎప్పుడైతే సముద్ర మంథనం జరుగుతుందో అప్పుడు మందర పర్వతం తీసుకొచ్చి పెడితే మందర పర్వతం నీళ్ళలో సముద్రంలో మునిగిపోతుంది. వాసుకనే సర్పాన్ని ఆ మందర పర్వతం కట్టి లాగుతున్నారు, మంత్రం చేస్తున్నారు. రాక్షసులు దేవతలు చేస్తూ ఉంటే దాంట్లో అన్నీ వచ్చాయి. ఉచ్చేశ్వరం వచ్చింది, పద్మం వచ్చింది, చింతామణి వచ్చింది, మహాలక్ష్మి వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, అన్నీ వచ్చాయి. దాంట్లో హలాహలం అంటే విషయం కూడా వచ్చింది కదా. విషయం వచ్చింది కాబట్టి ఆ విషయం వచ్చిన తిథి ఏకాదశి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏకాదశి రోజు వచ్చింది కాబట్టి దీన్ని ఎవరు స్వీకరించాలి? ఎవరు స్వీకరించాలంటే ఎవరైతే దీన్ని సహిస్తారో వాళ్ళు స్వీకరించాలి. కాబట్టి అందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు కాబట్టి శివుడు స్వీకరించాడు, గరళంలో పెట్టుకున్నాడు. ఏకాదశి. అమృతం వచ్చింది కూడా ఏకాదశియే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అమృతం వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే హలాహలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండగా తను మాత్రమే తీసుకొని లోకాన్ని కాపాడాడు కాబట్టి శివుడి గురించి నేను ఏకాదశి చేస్తాను. నువ్వు శైవుడా, వైష్ణవుడవా, గాణాపత్యమా, శాక్తేయమా అన్న విషయం లేదు. ఏకాదశి అందరూ చేయాలి. ఎందుకు అంటే శివుడు హలాహలం మింగాడు కాబట్టి శివుడి కోసం నువ్వు ఏకాదశి చేయాలి. కానీ సముద్ర మంథనం చేస్తున్నప్పుడు ఆ యొక్క మందర పర్వతం నీళ్ళలో మునిగిపోతుంది కాబట్టి ఆయన కూర్మావతారం వేసుకుని విష్ణువు కింద కూర్చున్నాడు కాబట్టే మందర పర్వతం పైన ఆగింది. కాబట్టి అసలు మందర పర్వతాన్ని ఆయన ఆపాడు కాబట్టే
ఈ మంత్రమైంది కాబట్టి విష్ణు భక్తులందరూ కూడా ఏకాదశి చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, చేయాలి. మరి గాణాపత్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయాలి అంటే ఈ పనంతా కూడా సుఖమయంగా జరిగింది కాబట్టి, ఏ విఘ్నం లేకుండా జరిగింది కాబట్టి ఇదంతా గణపతి కృపే కాబట్టి గాణాపత్యులు కూడా చేయాలి. ఇంకా దీంట్లో ఇంకొకటి శాక్తేయం. మేము శాక్తేయులం అంటాం. శాక్తేయం అంటే శక్తిని పూజించేవాళ్ళు, అమ్మవారిని పూజించేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారు అంటే అసలు ఆ అమృతం వచ్చిన తర్వాత ఆ అమృతము రాక్షసులు లాక్కుపోతూ ఉంటే రాక్షసుల యొక్క మనసును బుద్ధిని పాడు చేసి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ రాక్షసుల యొక్క మనసును బుద్ధిని పాడు చేసి ఆ అమృతాన్ని లాక్కుని దేవతలకు ఇచ్చాడు. కాబట్టి ఇది శక్తి వల్లే సాధ్యమైంది, అంటే అమ్మవారి వల్లే సాధ్యమైంది. కాబట్టి శాక్తేయులు కూడా ఏకాదశి చేయాలి. ఎవరెవరు చేయాలి? విష్ణు భక్తులు చేయాలి, శివభక్తులు చేయాలి, గాణాపతులు చేయాలి, దాని తర్వాత శాక్తులు కూడా చేయాలి. అంటే సోమవారం వ్రతము శివదీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ ఏకాదశి మాత్రం అందరూ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి పని చేశారు కాబట్టి అమృతం బయటకు వచ్చింది కదా. ఏ ఒక్కరు పని చేయకుండా ఉన్న పక్షంలో అమృతం బయటకు వచ్చేది కాబట్టి దేవతలకు వచ్చేది కాదు. కాబట్టి ఈ రకంగా చేయాలి. ఏకాదశి అంటే ఇది పేరు ఇలా వచ్చింది. ఎవరు చేశారు? అంబరీషుడు చేశాడు. దాని తర్వాత ఈ ఏకాదశి అందరూ ఎందుకు చేస్తారు అంటే అందరినీ కాపాడాడు కాబట్టి పరమాత్ముడు అందరూ కలిసి చేస్తారు. దాని తర్వాత ఏకాదశికి ఒక విశేషత ఉంది. ఏకాదశి రోజు నేను ఒక్కసారి చెప్పి పెడతాను, మీకు అవకాశం ఉంటే చేసి చూడండి. అసలు దశమి రోజు తినకుండా ఒక్కసారి చేసి చూడండి. ఇంకొక విషయం, ధర్మాన్ని పట్టుకునేటప్పుడు భయపడకూడదు. అసలు అమ్మో ఏకాదశి అంటే నాకు షుగర్ ఉంది కదా, పెద్ద సర్టిఫికెట్ లాగా దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటారమ్మా. మీరు బాధపడకండి దయచేసి. నాకు షుగర్ ఉంది కదా స్వామి, అరే షుగర్ ఉంటే సిగ్గుపడాలి కదా, అంత గర్వం ఎందుకు, అంత అహంకారం ఎందుకు? నాకు షుగర్ ఉంది కదా అంటే నువ్వు తెచ్చుకున్న షుగర్, అది తెచ్చుకున్న షుగర్. తింటూనే ఉన్నావు లడ్లప్పుడు, ఇప్పుడు షుగర్ వచ్చి మానేసావు. ఆయన చాయ్ కూడా తాగినవాడు డాక్టర్, ఇప్పుడు ఏమంటాడు? చాయ్ కూడా తాగకమ్మా, చక్కెర వేసుకో, పచ్చగా నీళ్ళు తాగు అంతే. ఎందుకు తెచ్చుకున్నావు మరి? అంటే భోజనం మీద అదుపు ఉంటే రోగాలు రావని చెప్తుంది ఏకాదశి. అర్థమవుతుందా? మీరు ఏకాదశి వ్రతం బాగా చేసి ఉంటే మీకు రోగమే వచ్చేది కాదు. ఎందుకంటే అసలు భోజనమే ప్రధానము. ఎంత ఆహారం మంచిది తీసుకుంటే అంత విశేషమైన కృప ఉంటుంది. అందుకని భోజనానికి నియమాలు ఉన్నాయి. నియమం ఎలా ఉందంటే కూర్చొని తినాలి, మంత్రం చెప్పి తినాలి. మీరు భోజనం ముందర పెట్టుకున్నప్పుడు ఇంతకుముందు మంత్రం చెప్పేది, యజ్ఞశిష్టాసిన సంతో ముచ్చంతే సర్వకిల విషయం చెప్తుంటే అక్కడ ఏమేం పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలు మానసికంగా ఇక్కడికి వెళ్ళిపోతే మానసికంగా మళ్ళీ నువ్వు ఘనంగా తీసుకొని తింటావు. కానీ అకస్మాత్తుగా వచ్చిన భోజనం వేసుకుంటే మెదడు పనిచేయదు. నీ దగ్గర ఏముందో నువ్వు ముందు చూడాలి. మంత్రం చెప్తున్నప్పుడు దాన్ని చూస్తుంటే అది శుద్ధమవుతుంది. శుద్ధమైన ఆహారం తీసుకోవాలి. భగవంతుడికి నివేదన చేసి తినాలి. చాలామందికి నీళ్ళు తిప్పి అలవాటు ఉంటుంది. నీళ్ళు తిప్పి చిత్రాయన మహా, చిత్రగుప్తాయన మహా, యమాయన యమధర్మని నలుగురికి ఇచ్చి తినాలి. మనం ఒక్కరు తినకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి కదా. అలాగే ఏకాదశిని కూడా ఇలా పాటించాలి. పాటిస్తే దోషము రాదు, రోగం అంతకంటే రాదు. అప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు వచ్చిందని చెప్పేసి కూర్చుంటే ఎట్లా? అలా కాబట్టి ఏకాదశికి నియమం ఏమిటి? దశమి రోజు అసలు ఒక పూట భోజనం చేయాలి. ఉట్టిగా ఒకసారి చేసి చూడండి. ఒకసారి చేస్తే మళ్ళీ చేయవలసి వస్తుందేమో భయపడకండి. చెయ్యాలి అనిపిస్తుంది అనుకోండి. ఒకసారి చేస్తే మళ్ళీ చేయవలసి వస్తుందేమో అని భయపడకూడదు. ఒకసారి చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుందేమో అని చేయండి. రెండోసారి చేయకపోతే తప్పేమీ లేదు. కానీ మొదటిసారి చేయండి. దశమి రోజు ఒక పూట భోజనం, ఏకాదశి రోజు అసలు ఏమి తీసుకోకూడదు. నా మాట వినండి. మీరు ఒక గొప్పగా చెప్పిన విషయం, నాకు షుగర్ ఉంది. షుగర్ ఉన్న పక్షంలో కూడా, ఒక్కసారి నా మాట విని, ఉన్న పక్షంలో కూడా ఏదో చిన్న పదార్థం, పండో, శరీరము నిలబడి ఉండేటట్టుగా పండో, పాలో, రసమో తీసుకోండి. ఏకాదశి వ్రతాన్ని మానేవేంటి? మరి నీకు షుగర్ వచ్చింది, నువ్వు చెయ్యవు. మీ కోడలికి ఇంకా చిన్నగా ఉన్నప్పుడే వచ్చేసింది, ఆమె చేయదు. మరి ఏకాదశి వ్రతం ఎవరు చేయాలి? ముంచేయాలా? మీకు వచ్చింది కాబట్టి అసలు వ్రతమే తీసేయాలా? ఇదేం చట్టంగా తీసేయడానికి, ఇది ఎట్లాగే ఉండిపోతుంది. కాబట్టి ఏకాదశి రోజు ఇలాంటి పరాలు చేయండి. పండ్లు తినండి, అసలు పాలు తాగండి. ఒకరోజు ఆపండి కడుపుని ఆపితే లోపల జఠరాగ్ని శాంతిస్తే, లోపల జఠరాగ్ని ఒకవేళ పనిచేయకుండా ఉంటే ఆ రోజు మెదడు పనిచేస్తుంది. లోపల ఏముంది? అగ్ని, జఠరాగ్ని అంటామా లేదా?
అది ఉంది. అది పని చేయకుండా ఉంటే మెదడు పని చేస్తుంది. ఇది పని చేసిందా? ఇదే పని చేస్తుంది. తిన్నవాడికి నిద్ర వస్తుంది. ఆ నిద్ర వామకుక్షే ఉండాలి. కొంచెం సేపు మాత్రమే వామభాగంలో పడుకొని ఉండాలి. ఏకాదశి రోజు ఏం తినండి. ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకంటే ముందే భోజనం చేయండి. ఇలా చేసి చూడండి. మనకి ఏం కోసం చేస్తున్నామో అది వస్తుంది. దేనికోసం చేస్తున్నారు మీరు ఏకాదశి? చాలామంది ఏం చెప్తారు సమాధానం? పుణ్యం కోసం. ఏం చెప్తారు? పుణ్యం కోసం అంటారు కదా, పాపం కోసం కాదు కదా. మరి పుణ్యం ఇలా చేస్తే వస్తుంది. పుస్తకంలో ఇలా ఉంది కదా చెప్పింది మీకు. ఇలా చేయకుండా ధర్మము, శాస్త్రము, పుస్తకము, పురాణం చెప్పింది కాకుండా కొత్తగా నువ్వే క్రియేట్ చేసుకొని చేస్తే నీకు పుణ్యం ఎందుకు వస్తుంది? ఇలా ఉంది, ఇలా చెయ్యి. కాదు నాకు షుగర్ కాబట్టి నేను ఇంత ఉసలు తింటాను అంటే నీకు పుణ్యం ఎందుకు వస్తుంది? పుస్తకంలో లేదే. పుస్తకంలో లేని దాన్ని నువ్వు క్రియేట్ చేస్తే నీకు పుణ్యం రాదు. పుణ్యం వస్తుంది. చేస్తే పుణ్యం మార్గం ఎలా ఉందో అలా చెయ్యి. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని మనం విన్నా చదివినా ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉందని మనకి ఈ నరసింహ పురాణం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క అంబరీషుడికి ఎలా పుణ్యం వచ్చిందో అలాంటి పుణ్యం అంతా కూడా మనకు రావాలి. మనము రాజ ఋషి అయ్యే అవకాశం ఉందా? లేదు. కనీసం రాజమానవ అవ్వాలి. అంటే సరిగ్గా మనిషిగా ఉంటే చాలు. ఒక మనిషిగా ఉంటే చాలట. ఎంత గొప్పగా చెప్తారు పురాణం అంటే, మనిషిగా ఉంటే చాలు. అసలు మనుషుల వల్లే సమస్యలు. భూమి మీద ఎన్నో 84 లక్షల జీవకోట్లు ఉన్నాయే, కానీ మనిషి వల్ల మనిషికే సమస్య. నేను ఇప్పుడు చెప్పానే, జింక వల్ల పులికి, పులి వల్ల జింక కాదు, మనిషి వల్ల మనిషికే. ఈ మనిషి నటిస్తాడు ఒక రకం, చూస్తాడు ఒక రకం, చేస్తాడు ఒక రకం. కాబట్టి ఇలాంటి సమస్య రాకూడదు అంటే ఏకాదశి వ్రతం చేయాలి. ఒక్కసారి చేసి చూడండి, మీలో ఒక ధైర్యం వస్తుంది. నేను ఏకాదశి వ్రతం చేసిన వాడిని. ఏం ధైర్యం వస్తుంది? నాకు పాపం అంటదు. పాపం అంటితేనే నేను పాపకార్యం చేస్తాను, లేకపోతే పుణ్యకార్యమే అని ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి నరసింహపురాణం చెప్పింది. కాబట్టి శ్రద్ధగా మీరు నరసింహపురాణాన్ని చాలా శ్రద్ధగా వింటున్నారు. కాబట్టి ఇంకా కొంచెం వినే ప్రయత్నం చేయండి. వైశాఖ మాసంలో చంద్రుడి యొక్క నీడలో వేపరావి చెట్టు కింద మీరు అసలు ప్రవచనం వింటున్నారు అంటే పరమసాధ్వికులు మీరు. మీ అంత గొప్ప విషయం లేదు. నేనేం చెప్తున్నానంటే మీరందరూ మళ్ళీ ఏం చెప్పండి అంటే, మేము ఇంత గొప్ప వ్రతాన్ని చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాతో రండి అని 10 మందికి చెప్పండి అంటున్నా, అంతే. మీ ప్రయత్నం ఏమిటి? ధర్మాన్ని నిలబెట్టడము కాదు, ప్రవచనం చేయించడము కాదు, ప్రవచనం వినడం కాదు, ప్రవచనాన్ని వినిపించడం. మీకు రేపు కథ చెప్తాను. ప్రవచనం వినిపించడం వల్ల ఏం పుణ్యం వస్తుందో వినండి. దీనికి ఏముంది మార్గం? మనసు ప్రశాంతంగా పెట్టి వినడమే. నిన్న చెప్పానా, 12 పండ్ల నుంచి ఒక పండిస్తే పరమాత్ముడు సంతోషిస్తాడు, తండ్రి సంతోషిస్తాడు అన్నట్టుగా మీరు కొంచెం సమయం కేటాయిస్తే పరమాత్ముడు సంతోషిస్తాడు. కాబట్టి ఈ వైశాఖ పురాణం రోజు మనం ఏకాదశి రోజు ఏకాదశి మహత్యాన్ని తెలుసుకున్నాం. ఎలా చేయాలో చేసే ప్రయత్నం చేయండి. ఎవరికి మీకు శక్తి లేదనుకోండి, ఎవరికి శక్తి ఉందో, ఎవరికి శ్రద్ధ ఉందో వాళ్ళకి మీరందరూ చెప్పిన అదే పుణ్యం మీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఏకాదశి పుణ్యాన్ని మీకు ఇవాళ వచ్చినట్టే, చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా. కాబట్టి ఏకాదశి చాలా గొప్ప తిథి. మొత్తం 30 తిథులు, దాని తర్వాత పూర్ణిమ అని చెప్పారు. కానీ పూర్ణిమకి ఒక విశేషత ఉంది. అది కార్తీక పూర్ణిమ గురించి మనం గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాణి తిరుమతి మమ. ఓం శాంతి శాంతి శాంతి.